చాలా మంది ఏమనుకుంటారంటే నేను క్రిస్టియానిటీలోంచి బయటకు వచ్చా అనుకుంటారు. కాదు. ఒక్కోసారి ఏం చేసేదండి, ఇంటి చుట్టూ తిరుగుతూ ఉండేది. నువ్వే పూరి గుడిసెలో కూర్చున్నానని చెప్తా ఉంటావు. నీ కోసం వచ్చింది అంటే అదంత గతిమాలిన దెయ్యం. అప్పుడు నేను కూడా హిందూ జనశక్తి ఛానల్ని యేసు శక్తి అని మార్చేస్తాగా. నేను చచ్చిపోతానన్నారు కదా, చచ్చిపోతే ఏమైంది పరిస్థితి? చచ్చిపోతే ఆ ఒక్కదాంతోనే పోయేది. మనిషి జీవితంలో దేవుడు కావాలని హిందూ ధర్మంలో తెలుసుకున్నాను. ఏదైనా నువ్వు హిందూ ధర్మంలోనే తెలుసుకోగలవు. సేమ్ ఆఫర్ యేసుకి నేను కూడా ఇస్తా ఉన్నా. యేసు నువ్వు నాకు కనపడు. అందుకే సాలిడ్ లైన్ ఒకటి చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు యేసు ప్రభు పుట్టింది దేనికంట? పాప క్షమాపణ కోసం అంటే. ఈ క్రైస్తవులే మనిషిని పాపులు చేస్తారని చెప్తున్నారు. ఓ నిజమేగా మరి అది. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్, జై గోమాత. హిందూ జనశక్తి శివశక్తి ఆధ్వర్యంలో ప్రారంభించబోతున్న అదితి గోక్షేత్రం యొక్క నిర్మాణానికి సహకరించాలనుకునే దాతలు దయచేసి ఈ కింద ఇస్తున్న అకౌంట్ డీటెయిల్స్ లేదా ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మీ సహాయాన్ని పంపించండి. ప్రస్తుత తరుణంలో గోమాతని కాపాడుకోవాలి అంటే గోమాత యొక్క ప్రాధాన్యతని ప్రాశస్త్యాన్ని ప్రతి హిందువుకి తెలిసేలాగా చేయాలి. ప్రతి హిందువు కూడా గోసేవలో భాగమయ్యేలాగా చేయాలి. సనాతన ధర్మం యొక్క మానకేంద్రాల్లో అత్యంత ప్రాముఖ్యమైనది గోమాత. ఆ గోమాత సేవలో మీ అందరూ కూడా హిందూ జనశక్తికి సహకారంగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీ సహాయాన్ని వస్తు రూపంలో లేదా ధన రూపంలో ఇవ్వాలి అనుకున్నవారు ఈ కింద ఇస్తున్న నెంబర్కి సంప్రదించండి. జై గోమాత, జై భారత్ మాత. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఎప్పట్లాగే మన చిల్లర సాక్ష్యాలు ప్రోగ్రాంలో మరొక క్రైస్తవ పాస్టర్ చెప్తున్న తప్పుడు సాక్ష్యాన్ని విశ్లేషిద్దాం. నేరుగా టాపిక్ లోకి వెళ్ళిపోతే ఈ పాస్టర్ పేరు మురాల బ్రహ్మం. అదేంటో వీడియోలోకి వెళ్ళిన తర్వాత చూద్దాం. నా పేరు శ్యామ్ కుమార్ మురాల, మాది కొల్లూరు. చూసారు కదా, ఈడ అసలు పేరు బ్రహ్మం కాదు, కానీ తమ్నెల్లో మాత్రం మురాల బ్రహ్మం అని పెట్టారు. ఈడికి అమ్మబాబు పెట్టిన పేరు శ్యామ్ కుమార్. మరి బ్రహ్మం కదేంటి అది కూడా మాట్లాడదాం. యేసు ప్రభుని ఎరిగిన వ్యక్తులం కాదు. అంటే యేసు ప్రభు ఎవరో మాకు తెలియదు. ఇంకొక రకంగా చెప్పాలంటే యేసు ప్రభుని మా కుటుంబంలో వాళ్ళు యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు. అంటే ఎలా యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదంటే, మా అన్నయ్య ఒకసారి యేసు ప్రభు ఫోటోని ఇంటికి తీసుకొచ్చాడు. దోనేపూడి తిరణాలు జరిగింది కదా సంవత్సరానికి ఒకసారి. మనందరం తెలిసిన వాళ్ళు కాబట్టి చక్కగా మాట్లాడచ్చు, ఊళ్ళ పేర్లు కూడా చెప్పి. దోనేపూడి తిరణాలు జరిగితే ఒక చిన్న ఫోటో ఒకటి తీసుకొచ్చాడు, కన్యమేరీ ఫోటో తీసుకొస్తే ఇది ఆగరా. ఇంతకు ముందే కదా మా అన్న దోనేపూడి తిరణాలకు వెళ్ళి యేసుక్రీస్తు ఫోటో తెచ్చాడన్ను, మళ్ళీ ఇంతలోనే మాట మార్చేవింట్రా. ఓరు నీలాంటి ఎదవల గురించి చెప్తారా సామెతలో. తెంగరోడు తిరణాలకు వెళ్తే తెల్లారులు ఎక్కదగినా సరిపోయిందంట. ఒక మాట మీద ఒక్క నిమిషం అన్న నిలకడగా ఉండిసేస్తారా. ఇది మన మతానికి సంబంధించింది కాదు, ఇది మన ఇంట్లో ఉండకూడదు, మన ఇంట్లో ఉంటే అరిష్టం అని చెప్పేసి ఇంట్లో ఉన్న ఫోటోని తీసుకెళ్లి వేరే వాళ్ళకి ఇచ్చేసారు. ఇంతకంటే కొత్తగా ఎవడన్నా ఒక్కడన్నా స్టార్ట్ చేస్తానేమో చూస్తా. ఇప్పుడు చూడు, మా కొంపలో యేసుకి గతి లేదు, మా కొంపలో యేసుని రానిచ్చేవాళ్ళం కాదు అని చెప్పి వాళ్ళు చెప్తారు. అట్లా చెప్పకపోతే వీళ్ళ సాక్ష్యానికి స్ట్రెంత్ పెరగదు. కానీ వీళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ యేసును ఆల్రెడీ నేను ఇంట్లోకి రానిచ్చే మెడబట్టు గెంటేసే బయటికి. చాలా మంది ఏమనుకుంటారంటే నేను క్రిస్టియానిటీలోంచి బయటకు వచ్చా అనుకుంటారు. కాదు, క్రీస్తునే నా జీవితంలోంచి బయటికి మెడబట్టుకుని గెంటేసా. నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఏదో వీడు ఒక్కడే పీక్ కట్లగట్టినట్టుగా చెప్తున్నాడు. యేసు ప్రభు నమ్ముకోవడానికి ముందు మా యొక్క కుటుంబ పరిస్థితులు ఎలా ఉండేయంటే, చక్కగా మా ఫ్యామిలీలు అన్ని బాగున్నాయి. అంటే మా తాతగారు వడ్డీలకి డబ్బులు ఇచ్చేవాళ్ళు, మా అమ్మమ్మ గారు కానీ మేము కానీ ఆరోగ్యపరంగా అన్ని విషయాలు చాలా బాగున్నాం. వడ్డీలకి డబ్బులు తిప్పుతా ఉండేవాళ్ళం. ఇంచుమించుగా 2010 ఆ టైంలోనే 5-6 లక్షలు వడ్డీలకి తిప్పేవాళ్ళం. ఎన్ని లక్షలు? 2010 ఆ టైంలో 5-6 లక్షలు అంటే చూసుకోండి ఎట్లా ఉండదు. ఇప్పటికి డబల్ వేసుకోవచ్చు. అయితే అంత మంచిగా సంపన్నంగా ఉన్నాం, ఇంట్లో అన్ని పరిస్థితులు బాగున్నాయి. ఇది గుర్తుపెట్టుకోండి, మంచి సంపన్నంగా ఉన్న అంటే ఆ యేసు నమ్మటానికి ముందు అన్ని బాగున్నాయి. ఇక్కడ మరి మతం మారిన దానికి కారణం చెప్పే ముందు పూర్వమతం మీద ఏదో ఒక రచ్చ అయ్యాలి కదా, ఏదో ఒక బురద చల్లాలి కదా. బురద చల్లకుండా ఎందుకు మారేవరు అంటే, మామూలుగా క్రిస్టియానిటీలోకి పోతే ఎవ్వడికి నష్టం లేదండి. కానీ వీళ్ళు క్రిస్టియానిటీలోకి పోయిన తర్వాత వీళ్ళు వేరే వాళ్ళని కన్విన్స్ చేసి లేదా కన్ఫ్యూజ్ చేసి మత మార్పిడి చేయడం కోసం వీళ్ళు థియరీ తయారు చేసుకుంటారు. ఆ థియరీలో హిందుత్వం మీద దారుణమైన విషయం కక్కుతారు. కక్కాలి కూడా, ఎందుకంటే అలా కక్కమని స్వయంగా వీళ్ళే ప్రేరేపిస్తారు కూడా.
సో ఇప్పుడు ఆ స్టెప్ లోకి వస్తున్నాడు. చూడండి హిందుత్వం గురించి ఏం చెప్తాడు. అయితే ఈ భావన క్రమంలో మేము ఏం చేసామంటే ఒక టూర్ ప్లాన్ చేసుకున్నాం. పుణ్యక్షేత్రానికి వెళ్దాం అని చెప్పేసి తిరుపతి, కాళహస్తి ఇవన్నీ కూడా వారం రోజులు టూర్ పెట్టుకుని ఫ్యామిలీ అంతా కలిసి తిరుపతి వెళ్ళాం. తిరుపతి వెళ్తే మా అమ్మమ్మ గారి ప్రవర్తనలో తిరుపతి కొండ మీద ఒక మార్పు వచ్చింది. ఆ మార్పు ఏంటంటే ఎప్పుడు కూడా మా ఫ్యామిలీలో సమాధానంగా ఉండే ఆవిడ గొడవ పెట్టుకుంది కారణం లేకుండా. అంటే సీరియస్ అయిపోయింది బాగా. ఆవిడలో ఏంటి ప్రవర్తన అనుకున్నాం, బానే ఉంది. మా చిన్నమ్మ అంది, ఏంటి అలా ప్రవర్తిస్తున్నావు, నీకన్నా దెయ్యం పట్టింది ఏంటి, దెయ్యం పట్టిన వ్యక్తి అలా ప్రవర్తిస్తున్నావు ఏంటి అంది. చూశారు కదా, తిరుపతికి వెళ్తే ఫ్యామిలీ మొత్తం కలిపి అక్కడ వీళ్ళ అమ్మమ్మకి దెయ్యం పట్టినట్టుగా ప్రవర్తించింది. దెయ్యం పట్టినట్టుగా కాదు, తర్వాత కన్ఫర్మ్ చేస్తాడు, దెయ్యం పట్టింది అని చెప్తాడు. అరే యదవా, తిరుపతి మరి సంవత్సరానికి కొన్ని కోట్ల మంది వెళ్తా ఉన్నారు. రోజుకి సుమారు 1,00,000 మంది తిరుమలకు వస్తున్నారు కొత్తగా. మరి వాళ్ళు ఎవ్వరికి ఎప్పుడు దెయ్యాలు పట్టిన ఎవరు చెప్పలేదేంట్రా? పోనీ మీ కొంపలో నీ చుట్టాలు మొత్తం పరగనా మొత్తం పోయారు కదా తిరుపతి, మరి మీ ముసల్దాన్ని ఒక్కదాన్నే పట్టుకున్న దెయ్యం పీడించింది అంటే ప్రాబ్లం ఎవరిలో ఉందిరా? ఇక్కడ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకటి, వీళ్ళ అమ్మమ్మకి మతిస్థిమితం దొబ్బుండాల. ఆ విషయం బహుశా వీళ్ళు అప్పటి వరకు నోటీస్ చేసి ఉండకపోవచ్చు. తిరుమలకి వెళ్ళంగానే ఆ ప్రాబ్లం బయటపడింది. తొందరగా ట్రీట్మెంట్ ఇప్పించుకొని సరి చేసుకోండి, మైండ్ ఏదో తేడా వచ్చింది ముసలిదానికి అని చెప్పేసి దేవుడు బహుశా సిగ్నల్ ఇచ్చి ఉండాలి తిరుపతి వెంకటేశ్వర స్వామి. లేదు, రెండో పాసిబిలిటీ, ఈడు తిరుమలని, వెంకటేశ్వర స్వామిని, హిందూ దేవీ దేవతల క్షేత్రాలని అవమానిస్తే తప్ప నేను హిందువులుగా ఉన్న వాళ్ళని ఇప్పుడు క్రైస్తవ్యంలోకి మార్చలేను కాబట్టి నేను కథల్లేసి చెప్తాను అని అన్న అయి ఉండాలి. ఎందుకంటే ఇట్లాంటి దిక్కుమాలిన కథే గతంలో మన జాన్ బాబు గారు ఆయన కూడా చెప్పాడు. ఒకసారి చూడండి. గుంటూరు జిల్లా బయ్యారంలో ఒక ఆమె లేచి ప్రార్థన చేసేదంట. అయ్యా, అది అన్నిలో ఏరియా నాయన, మా ఏరియా అంతా రక్షించవా, మా ఏరియా ప్రజలందరూ రక్షణలోనికి తేవా నాయనని ప్రార్థన చేసేదంట. అది హిందువులుండే ఏరియా. మారు మనసు పొందింది. ఆ చిన్న గ్రామంలో వెంకటేశ్వర స్వామికి ఏదో ఆయనకు ఒక గుడి ఉండేదండి. ఉదయాన్నే 4 గంటలకు 4:30కో ఎప్పుడో ఆ గుడి మీద ఆయన పాటలు పెట్టేవాడండి. ఆ పాటలు పెట్టగానే ఈమె లేచి కూర్చుని, ప్రభువా ఆ గుడిని మూసేయి నాయన, మా ప్రజలు రక్షించు, నువ్వు నిజదేవుడు కదా అని ప్రార్థన చేసేదంట. ఆ వెంకటేశ్వర స్వామి కోపం వచ్చి ఈమెను పట్టుకున్నాడు. ఇది దురాత్మ, ఇది మనిషి కాదు. మీకు అర్థమైందా? జబ్బులో ఎన్ని హాస్పిటల్ తీసుకెళ్ళినా బాగుపట్లా, ప్రార్థనకి తెచ్చారు, నాన్న ప్రార్థన చేశాడు, అప్పుడు ఆడు బయటకు వచ్చాడు. ఎవరు నువ్వంటే నేను అంటే బట్ చెప్పాలి తప్పట్లేదు. వెంకటేశ్వర స్వామి అన్నాడు. ఈ అమ్మాయిని ఎందుకు పట్టుకున్నామని అడిగాడు. అంటున్నాను, ఎందుకు పట్టుకోకుండా ఎందుకు ఊరుకుంటాను, అంతకుముందు నేను జోలికి వెళ్ళానా, నా జోలికి వచ్చింది అందుకు అని పట్టుకున్నాను అంట. నీ జోలికి ఎందుకు వచ్చింది అన్న అంట. ఎందుకు వచ్చేది ఏంటి, నా భక్తులు నా గుడి మీద పొద్దున్నే మైకి పెడుతుంటే అది తీసేయాలి మూసేయాలని ప్రార్థనలు చేస్తున్నా ఊరుకుంటాను నేను అన్నాడు. అవునండి, ఇది జరిగింది, నా స్వయంగా చెప్పారు. సరే ఇంకా ఉండటానికి వెళ్ళేది, వెళ్ళిపోవాలని ప్రార్థన చేసి వెళ్ళగొట్టేసారు. వెంటనే కోలుకుంది, మళ్ళీ బాగుపడింది. ఇవి దురాత్మలు. మీకు అర్థమైందా? వీటిని కంటే వీటికి కొంత శక్తి ఉంటది, ఎక్కువ ఉంటది. దయ్యాల కంటే శక్తి ఎక్కువగా ఉంటది. చూసారుగా, హిందూ దేవి దేవతలు అంటే వీళ్ళకి ఎంత చులకన భావన, ఎంత విషం కక్కుతూ ఉంటారు హిందూ దేవి దేవతల మీద. ఈడు అదే కోవకు చెందినోడు. ఈడి సాక్ష్యంలో కూడా హిందూ దేవి దేవతల మీద ఇంత నీచంగా మాట్లాడాడు. సరే అంతా అయిపోయి నాకు ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చిన తర్వాత మాదప్పుడు పూరిల్లు. ఊరు ఇందాకే కదరా, మేము సంపన్నమైన కుటుంబం, మేము అప్పట్లోనే బీభత్సంగా వడ్డీలకు తిప్పేసేటోళ్ళం అన్నాం, మళ్ళీ పూరిల్లు అంటావు. చెప్పట్లా, మాట నిలకడ నిమిషం ఉండదు ఇలా బతుకులకి. ఎప్పుడో 10 నిమిషాల క్రితం చెప్పిందని చెప్పమంటే సన్నాసి ఏం చెప్తాడు ఇంకా. అయితే ఆ పూరింటికి చిన్న ప్రహరీ ఉండేది అంతే. మేము కొన్ని సామాన్లు అన్ని పక్కన పెట్టి వెళ్తే ఎగ్జాక్ట్ మేము పెట్టిన సామాన్లు పెట్టిన చోట లేవు. మేము పెట్టిన చోట కాబట్టి వేరే చోట ఉన్నాయి. అయితే ఏంటి ఎలా ఉన్నాయి అనుకున్నా సరే అయిపోయింది. అయిపోద్రా, అది పెద్ద మైసూర్ మహారాజా ప్యాలెస్. మరి నువ్వే చెప్తున్నావు పూరిల్లని. గట్టిగా చేయి జాపితే ఓ మూలకు తేలిద్ది, కాలు జాపితే ఇంకో మూలకు తేలిద్ది. మరి వస్తువులు కదిలిపోక అరే ప్రతిదాన్ని దెయ్యాలకు ముడి పెట్టేసి ఒక యుద్ధం కూడా 6 తర్వాత ఆపేస్తారా. మీ బతుకులు తగలయ్యా తెల్లార్లు మత ప్రచారం. ఈ సన్నాసి ఎప్పుడైతే అక్కడ నుంచి వచ్చామో అప్పటి నుంచి ఒక విచిత్రమైన మార్పులు మా ఇంట్లో వచ్చినాయి. ఆ మార్పు ఏంటంటే ప్రతిరోజు రాత్రి ఒక దురాత్మ మా అమ్మమ్మ మీదకి వచ్చేది. మీకు అర్థమయ్యే భాష చెప్పండి, దెయ్యం వచ్చి అదేం చేసేదంటే జుట్టార పోసుకుని వంటగదిలో కూర్చొని ఏడుస్తూ ఉండేది ఒక్కోసారి సైలెంట్ గా. ఎక్కువ పరిశుద్ధాత్మ చేసినట్టు దురాత్మ కూడా కడుపు చేస్తానికి వచ్చిందేమో మీ అమ్మమ్మకి. మామూలుగా అయితే నీ కారణంగా నీ కొంపలో అనాల్సిన అవసరం నాకు లేదు, కానీ నువ్వు మా దేవుళ్ళు జోలికి వచ్చావు చూసావా, తిరుపతి అల్లబట్టే జరిగింది అని చెప్పేసి నీకు పడాలరా వాయింపుడు. నీకు కాదు, నీ అమ్మమ్మకి వాళ్ళ అమ్మమ్మకి కూడా గట్టి వాయింపుడు పడితే తప్ప వీళ్ళు దారికి రారు. ఒక్కోసారి ఏం చేసేదంటే ఇంటి చుట్టూ తిరుగుతూ ఉండేది. ఒక్కోసారి మాతో మాట్లాడేది ఏమనంటే, ఇదిగో నా నుంచి రక్షించడం ఎవరి వల్ల కాదు, మీ కుటుంబాన్ని మిమ్మల్ని నాశనం చేస్తారనేది. ఏంట్రా మీలో ఉన్న అంత ఎక్స్క్లూజివ్ ఫీచర్?
ఇప్పుడు ఊళ్ళో కొన్ని వందల మంది ఉంటారు, వేల మంది ఉంటారు, రాష్ట్రంలో కోట్ల మంది ఉంటారు. వాళ్ళందరినీ వదిలేసి అంట ఫలానా మురాల బ్రహ్మం గారు మామగారు భలే క్లాసుగా ఉంది, మంచి హాట్గా ఉంది, ఇలా ఆమెను అట్టుకుందాం, ఆమెను సంకనాకి ఇచ్చేద్దాం, సర్వనాశనం చేసేద్దాం. నీదో పెద్ద టాటా బిర్లా ఫ్యామిలీ, మరి నీ నేల నాకు ఇచ్చేయటానికి నువ్వే పూరి గుడిసెలో కూర్చున్నానని చెప్తా ఉంటావు. నీ కోసం వచ్చింది అంటే అదంత గతిమాలిన దెయ్యము. ఇలా ఉన్న క్రమంలో ఇప్పుడు విగ్రహారాధికులం కాబట్టి అప్పుడు ఏం చేసామంటే మాంత్రికుల దగ్గరికి తిరగడం స్టార్ట్ చేసాం. చెప్పరా, ఇక ఇంతకంటే సొల్లు చెప్పడానికి ఎట్టుంటది? ఎవరు చెప్పితే ఎక్కడ బాగు చేస్తారంటే అక్కడికి వెళ్తాం. ఇంకా నయం ఈడన్నా మేము మాంత్రికుల దగ్గరికి తిరిగామని చెప్పారు, ఇంకొంతమంది సాక్ష్యం ఇస్తారు, ఏకంగా మేమే మాంత్రికులు అని చెప్పేస్తా ఉంటారు. ఈడ వాళ్ళ మీద కొంచెం బెటర్ అనమాట. వచ్చి వాళ్ళంటే వాళ్ళందరూ ఇంటికి తీసుకురావడం, బాగు చేయించడం. ఖచ్చితంగా వెళ్ళిన ప్రతి చోటకి ఒక 2 రోజులు 3 రోజులు మార్పు కనపడేది. కానీ వెళ్ళి వచ్చిన తర్వాత 3 రోజుల తర్వాత ఎంతైతే శోధన ఉందో అంతకు మించి ఎక్కువ అయిపోయింది. ఎంతకు ముందు వారానికి ఒకసారి 2 సార్లు 3 సార్లు వచ్చే దెయ్యం ఇక ఎప్పుడు ఆ ఒంటి మీద ఉండేది. మీ అమ్మమ్మకు బాగా కనెక్ట్ అయిపోయి ఉంటుంది దెయ్యం, అందుకే ఇడిచిపెట్టి వెళ్ళలేక అక్కడే అయిపోయి ఉంటదిరా. అలా విపరీతంగా మారిపోయిన పరిస్థితులు. ఒక పక్కన ఈవిడ పరిస్థితి ఎలా ఉంటే ఇంకొక పక్కన ఏమైందంటే మా తాతగారికి అనారోగ్యం వచ్చేసింది, మా అమ్మగారికి అనారోగ్యం వచ్చేసింది. ఇంట్లో పరిస్థితులన్నీ కూడా భయంకరంగా మారిపోయింది. ఇక్కడ అసలు విషయం ఇప్పుడు చెప్పలే, మయాన్ చెప్తాడు, అప్పుడు మాట్లాడదాం ఈ టాపిక్లన్నీ. వీళ్ళ తాతకు ఇప్పుడు ఆరోగ్యం బాడైందని ఏడుస్తాడు కదా, వీళ్ళ తాత ఆరోగ్యం దొబ్బినందుకు ఇటు సంతోషిస్తాడు కాసేపటి తర్వాత. ఇప్పుడు ఈ బెమ్మిగాళ్ళు అపరిచితుడు ఉన్నాడు, కాసేపటి తర్వాత రెమో వస్తాడు. మా అమ్మగారికి అయితే రక్తస్రావం వచ్చేది. అంటే బైబిల్ గ్రంథంలో రక్తస్రావం కలిగిన స్త్రీ ఉంది కదా, నెలసరి ఆగేది కాదనమాట. అలా ఇంచుమించుగా 2 సంవత్సరాలు మా అమ్మగారు చాలా ఇబ్బంది పడ్డారు. ఎన్నో హాస్పిటల్ తిరిగారు, ఆయుర్వేదం వాడారు, హోమియోపతి వాడారు, రకరకాల మెడిసిన్ వాడారు. కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా కనీసం ఉపశాంతి కూడా లేదు ఆవిడ. అంతే మరి, ఏసురత్తం వాడేసి ఉంటే అన్ని తగ్గిపోయాయి. 2 సంవత్సరాలు ఇంచుమించు ఇలా గడిచింది. ఈ 2 సంవత్సరాల గ్యాప్ లో కొంతమంది సలహాలు ఇచ్చారు. ఆ సలహాలు ఏంటంటే, మీరేదో చేతబళ్ళు ఇవన్నీ తిరుగుతున్నారు కానీ మీకు అవన్నీ కాదు, వాస్తు ప్రాబ్లం ఉంది అని చెప్పారు. ఏం చెప్పారు? అప్పుడు మా పిచ్చెట్ వెళ్ళిందంటే ఇప్పుడు అడిపోయి ఈ వాస్తు మీద పడింది. వాస్తు మీద పడిన తర్వాత మరి హిందుత్వంలో ఉన్న అన్ని కోణాలని విమర్శించాలి కదా. ఓన్లీ పూజల్ని, దేవుళ్ళని, క్షేత్రాలని విమర్శిస్తే అట్ట, శాస్త్రాలను కూడా విమర్శించాలి. కక్కు ఎంత విషం కక్కుతావు కక్కరా బాబు, కక్కు. సిద్ధాంతులు తీసుకురావడం స్టార్ట్ చేశారు. మా ఇంటి చుట్టూ కొబ్బరి చెట్లు ఉన్నాయి. అయితే ఆ ఇంటి చుట్టూ ఉన్న కొబ్బరి చెట్ల వల్ల మీకు దరిద్రం పట్టింది, ఆ కొబ్బరి చెట్లు అర్జెంట్ గా నరికేయండి అని చెప్పారు సిద్ధాంతులు. ఇంటి చుట్టూ ఉన్న కొబ్బరి చెట్లు నరికిచ్చాడు. ఒకే ఒక కొబ్బరి చెట్టు అడ్డు పెట్టారు. ఈ కొబ్బరి చెట్టు గురించి ఆఖరులు చెప్తాను మీకు. ఈడ ఆఖరులు చెప్తాను నేను, ఎందుకన్నాడంటే అక్కడ ఏం చెప్పాలో గుర్తురాక చివరాఖరి దాకా చూసినా కూడా ఈడ కొబ్బరి చెట్టు గురించి ఏం చెప్పాల. ఇదే కాదు, చాలా విషయాలు కాసేపటి తర్వాత వస్తాయి, కాసేపటి తర్వాత వస్తాయి అంటారు, కాసేపటి తర్వాత రావు, ఎందుకంటే అక్కడ ఏమి లేవు కాబట్టి. సరే, ఇలా ఉన్న పరిస్థితుల్లో 2 సంవత్సరాలు గడిచింది. ఒక వార్త మా అమ్మగారి గురించి చెప్పారు హాస్పిటల్ డాక్టర్స్. ఏంటంటే, అమ్మా నీకు వ్యాధి పూర్తిగా ముదిరింది, ఎన్ని మెడిసిన్లు వేసినా నీకు తగ్గలేదు, నువ్వు చచ్చిపోతావు, ఇక బతకు, వెళ్ళిపోమని చెప్పారు డాక్టర్లు హాస్పిటల్ నుంచి. ఇట్లాంటి దరిద్రపు కొట్టు వార్తలు విన్నప్పుడే పాపం డాక్టర్ల బతుకు చూస్తుంటే జాలి వేస్తూ ఉంటుంది. వాళ్ళేమో ఒక రోగి యొక్క ప్రాణం కాపాడటానికి ఆ రోగి చనిపోయే చివరి నిమిషం వరకు కూడా మాక్సిమం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఈడేం చెప్తున్నాడు, డాక్టర్లు మా వల్ల కాదు, ఇక మందులు వాడిన ప్రయోజనం లేదు అని చెప్పారంట. మందులు వాడిన ప్రయోజనం లేదు అనే మాట డాక్టర్లు చెప్పరు. డాక్టర్లు మహా అయితే ఏం చెప్తారు అంటే, ఇదిగో ఈ పేషెంట్ ఇక బ్రతికే అవకాశం లేదు, కాబట్టి ఇలాంటి పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళని వీలైనంత ప్రశాంతంగా చనిపోయేలాగా చేయాలి అంటే ఇలాంటి వాళ్ళని పాలియేటివ్ వార్డ్స్ లోకి పెట్టండి. అక్కడ అట్లీస్ట్ వీళ్ళు చనిపోయే వరకు కూడా ఇక ఆ బాధ అనుభవించుకోకుండా, అంటే లేదంటే వీలైనంత మినిమల్ బాధ అనుభవించేలాగా చేసి చనిపోయేలాగా చూస్తారు. అంతే తప్ప వీళ్ళు చచ్చిపోతారు కానీ మీరు తీసుకెళ్ళిపోండి, వీళ్ళు ఎట్టాగో బతకరు అనే మాట చెప్పడు. చెప్తే అలాంటి వాళ్ళు డాక్టర్ అనరా. ఇలాంటి దిక్కుమాల సాక్ష్యం చెప్పేవాడిని పాస్టర్ అంటారేమో కానీ అలాంటి మాటలు చెప్తే నేనైతే డాక్టర్ అన్నా. ఇలా ఉన్న టైంలో మా అమ్మగారు ఏం చేశారంటే, ఇప్పుడు ఇక్కడ నుంచి రోడ్డు ఉంది కదా, అంత దూరంలో ఒక బడ్డీ కొట్టు ఉండేది, ఒక ముసలావిడ. ఆవిడ చర్చికి వెళ్ళే ఆవిడ. అక్కడ వెళ్ళి కూర్చుంటా ఉండేది. కూర్చుంటున్నప్పుడు అక్కడ యేసు ప్రభు సంబంధించిన క్యాలెండర్లో యేసు ప్రభు సంబంధించిన అన్ని ఉండేవి. అప్పుడు ఈవిడ జీవితంలో ఒకప్పుడు యేసు ప్రభు చేసిన కార్యం జ్ఞాపకం వచ్చింది. విన్నారా, ఇది దరిద్రం ఆఫ్ ఇండియా అంటే. వీళ్ళమ్మ ఒకప్పుడు చర్చికి వెళ్ళిన బాపతే, అట్టగే ఇప్పుడు చర్చికి వెళ్ళే ఇంకొక ముసల్ది వీళ్ళ అమ్మకు తోడు దొరికింది. మరి ఇద్దరు కలిపి ఇక పెంట చేయకుండా ఉంటారా? అదే చేశారు. ఇంత జబ్బు వస్తే దాన్ని ఇంత అద్దంలో చూపించేసి, ఇదిగో చూసావా ఆయన్ని నమ్ముకున్న తర్వాతే నాకు రోగం తగ్గింది అని చెప్పాలా. అంటే నాకు అర్థం కానిది ఏంటంటే, మీరంతానేమో ప్రభువుని నమ్ముకోగానే మాకు అన్ని సెట్ అయిపోయినాయి అంటారు.
కోట్లు ఉన్న క్రైస్తవులు ఏమో శుభ్రంగా హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్లు చేయించుకుంటారు. కోట్లు ఉన్న క్రైస్తవులు ఏంటి, క్రైస్తవ పాస్టర్ సత్యగాడికి రోగం వస్తే ఆడ హాస్పిటల్లో చేరి సెలైన్లు ఎట్టించుకున్నాడు, కానీ ఆడమ్మే కొబ్బరి నూనె ఆడేమో తాగాడా? పోను తలనొప్పి లేకపోతే ఆడికి ఏదో నొప్పి వచ్చిందిగా, ఆ నొప్పి వచ్చిన కాడ ఏమన్నా రాసుకున్నాడా? వినటానికి హిందువులు సిద్ధంగా ఉన్నారు కాబట్టి చెప్పడానికి ఏ చాండాలమైనా పర్లేదని ఏది పడితే చెప్తే ఎట్రా? స్టార్టింగ్ లో ఏం చెప్పాను నేను? అబద్ధాలు చెప్పు. ఎవరు మాకు తెలియదు. యేసు ప్రభువుకి మా ఇంట్లో ఎంట్రీ లేదు. అయితే యేసు ప్రభువుకి మా అమ్మ తెలుసు, మా అమ్మకు కూడా యేసు ప్రభు తెలుసు. యవనంలోనా? అది ఎప్పుడో తెలుసా? మేమెవరం పుట్టక ముందు. అది అట్టా చెప్పే అదవా, మీరు ఎవరో పుట్టక ముందు మీ అమ్మ ఏం చేసిందో నీకు తెలీదు, కానీ మీ అమ్మకి యేసుకి మీ అమ్మ బాగా తెలుసు. తెలుసు అంటే మా అమ్మగారికి వివాహమైన కొత్తలో కొన్నాళ్ళ తర్వాత ఒక అమ్మాయి పుట్టి చనిపోయింది. ఒక 2 రోజుల నుండి చనిపోయింది. తర్వాత ఏమైందంటే అబార్షన్ అయిపోయింది. ఇక చానాళ్ళు ప్రెగ్నెన్సీ రాలా, గర్భఫలం రాలా. గర్భఫలం రాకపోతే మా అమ్మగారు ఏం చేసిందంటే హాస్పిటల్కి వెళ్ళింది. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు చెప్పారంట, నీ గర్భసంచిలో తేడా ఉందమ్మా, నీకు పిల్లలు పుట్టరు, అనవసరం అని చెప్పారంట. ఎవడరా మీకు మాత్రమే తగిలి ఎట్టండి దిక్మాల డాక్టర్లు? ఒరే ఇవాళ రేపు గర్భసంచే లేకపోతే కూడా సరోగసి ద్వారా పిల్లల్ని పుట్టిస్తా ఉన్నారు కదా, కానీ అసలు నీకు గర్భసంచే లేదు అన్నట్టుగా చెప్పిన డాక్టర్ అప్పటికే ఒక ఆడపిల్ల పుట్టింది, ఆ ఆడపిల్ల చనిపోయింది అంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఎన్నో రకాల అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ కూడా వచ్చినాయి కదా, IUI అని, IVF అని. పోనీ మీరేమన్నా జమాన్లో పుట్టారు, అసలు క్రీస్తు పూర్వంలేండి వీళ్ళు పుట్టింది, అప్పుడు ఈనా బొత్సులు లేవు అని అనుకోవటానికి లేదు. నువ్వే పిల్లనా బొత్సు గడివి, నీకు ఇప్పుడు 25 ఏళ్ళు. మరి ఎవరిని మాయదొబ్బటానికి నిందంతా డాక్టర్ల మీదకి వేస్తున్నావు? ఒక డాక్టర్ వల్ల అవ్వలేదు అంటే అసలు ప్రపంచంలో ఏ డాక్టర్ వల్ల అవ్వలేదని కాదు, ఇంకో డాక్టర్ చేయగలుగుతాడు. అంటే నువ్వు అప్రోచ్ అయిన డాక్టరు దానికి తగిన వాడు కాకపోయి ఉండొచ్చు. అబద్ధాలకు కూడా ఒక అద్దు ఉండాలిరా అడ్డగాడితే. హైందవ సమాజంలో ఉన్నాం కాబట్టి అప్పట్లో వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే పిల్లలు లేని వాళ్ళు ఒకరిని, భర్త లేని వాళ్ళు ఒకరిని టెర్రరిస్టుల కన్నా దారుణంగా చూస్తూ ఉంటారు. అది ఫస్ట్ క్షేత్రం గురించి, తిరుపతి, కాళహస్తి అన్నిటి గురించి అనేసాడు. తర్వాత ఇందాక వాస్తు లాంటి శాస్త్రాల గురించి అనేసాడు. ఇప్పుడు ఆచారాల గురించి, లేకపోతే హిందువుల్లో కొంతమంది యొక్క వ్యవహార శైలి గురించి మాట్లాడేశాడు. కాసేపటి తర్వాత దేవీ దేవతల గురించి కూడా మాట్లాడతాడు. బాధ కలిగి ఎన్నో ముడుపులు కట్టిందంట, ఎన్నో మొక్కులు మొక్కిందంట, ఉపవాసాలుండి వీరబ్రహ్మం గారిని బాగా పూజ చేసేది మా అమ్మ. నా ముద్దు పేరు కూడా బ్రహ్మం అన్నమాట. ఎక్కువ కాలజ్ఞానం ఉండేది మా ఇంట్లో, కాలజ్ఞానం బాగా చదివేది మా అమ్మ. అలాగా నా ముద్దు పేరు, ఈడి ముద్దు పేరు, అదే ఈడి ముద్దు పేరు బ్రహ్మం, ఈడి కళ్ళమ్మ పెట్టింది, బ్రహ్మం అని పెట్టింది. ఎన్ని చేసినా కూడా ఎక్కడ ప్రతిఫలం కలగలేదంట మా అమ్మగారికి. ఇవే నువ్వు చెప్పాలి. ఎందుకంటే నేను ఎన్నో గుళ్ళు తిరిగాను కానీ నాకు ఏమీ జరగలేదు, నేను ఎన్నో హాస్పిటల్స్ తిరిగాను కానీ రోగం పోలేదు, నేను ఎన్నో కట్టలు కట్టాను కానీ యానాబొచ్చు జరగలేదు. ఇట్లాంటివి చెప్పకపోతే మరి మీ దేవుడి యొక్క ఘనతని గ్లోరిఫై చేయటం కష్టం. సమస్త ఘనత మహిమ మొత్తం ఆయనకి కల్పించాలంటే కట్టుకథలు చెప్పాలి. మరి కలగపోయేసరికి విసుగు చెందిన తను ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఎవరో ఒకళ్ళు బైబిల్ తీసుకుని చర్చికి వెళ్తున్నారంట. వెళ్తుంటే అప్పుడు అనుకుందంట, ఎన్నో ట్రై చేశాను కదా, ఒక్కసారి చర్చికి వెళ్తే బాగుంటది, ఎట్లా ఉందో చూద్దాం అనుకుందంట. ఇదేరా ప్రాబ్లం. ఇట్లా ఎట్ట పడితే అట్లా ట్రై చేయకూడదు, ఏది పడితే అట్లా అనుకోకూడదు. ఇప్పుడు కర్మగాలి అసలు దేవుళ్ళు ఏమీ పరిచయం లేదనుకో, సపోజ్ మీ అమ్మగారికి పిల్లలు పుట్టట్లేదు, ఇప్పుడున్న ముగ్గురితో ఎన్నో రకాలుగా ట్రై చేశాను కానీ పక్కింటి ఆయనతో కూడా ట్రై చేస్తే బాగుంటుందేమో అని ఛాన్స్ తీసుకుంటుందా? తీసుకోదు కదా. మరి ఇక్కడ మాత్రం ఎందుకు అలాంటి ఛాన్స్ తీసుకోవాలని దౌర్భాగ్యపు ఆలోచన వచ్చింది? ఇది గొర్రెలు మాత్రమే కాదు, ఆల్రెడీ హిందువులుగా ఉంటూ అన్ని మతాలు సమానం అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆలోచించండి. మొగుడు విషయంలో ఇట్లా మార్చాలి, అట్లా పడుకోవాలి అని చెప్పి రాని ఆలోచన దేవుడి విషయంలోకి వచ్చేప్పటికి ఎందుకు వస్తుంది? పోనీ కనీసం కన్న తండ్రినైనా సరే, ఇప్పుడు తండ్రిని ఏదన్నా వస్తువు కొనిపెట్టమని బిడ్డ అడిగితే తండ్రి ఇప్పుడు ఆ వస్తువు కొనిపెట్టే స్తోమత లేక, లేకపోతే కొనిపెట్టే ఆలోచన లేక వద్దు అంటే అది ఎవడ కొనిపిస్తే ఆన్నే నా తండ్రి అంటాను అని ఎవడన్నా అంటాడా? కానీ దేవుడి విషయంలో మాత్రం ఇలా ఆలోచించమని ఈ క్రైస్తవ సమాజం చెప్తుంది. అఫ్ కోర్స్ ఇలా ఆలోచించమని చెప్పేవాళ్ళు అలా కూడా ఆలోచిస్తారేమో నాకు తెలియదు. అనుకుని ఆమె ఏం చేసిందంటే ఫస్ట్ టైం చర్చికి వెళ్ళిందంట. చర్చికి వెళ్తే ఒక ఆవిడ ఏం చేస్తుందంటే ఒక పిల్లని తీసుకొచ్చి సాక్ష్యం చెప్తుందంట. సాక్ష్యం ఏంటంటే, ఇదిగో నాకు పిల్లలు పుట్టరన్నారు డాక్టర్లు, నేను యేసు ప్రభా నాకు గనక పిల్లల్ని ఇస్తే నీ సేవకి ఇస్తానని అన్న ప్రార్థన చేసినట్లు ప్రార్థన చేయగా దేవుడు నా గర్భాన్ని తెరిచి నాకు మగబిడ్డనిచ్చాడని సాక్ష్యం చెప్తే ఆ సాక్ష్యం ఈవిని ప్రభావితం చేసి. అది విన్నారు కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆల్రెడీ ఓ దిక్కుమాల సాక్ష్యం చెప్తే ఆ సాక్ష్యానికి ఈవిడ ప్రభావితం అయింది. అలా మనని కూడా ప్రభావితం చేయటానికి, మన హిందువుల్ని చాలా మందిని మతం మార్చడానికి ఇప్పుడు వీళ్ళు కూడా ఇలాంటి సాక్ష్యాలు చెప్తున్నారు. సో సాక్ష్యం యొక్క గుట్టుని ఎంత గట్టిగా చెప్పిన వీడికి గివ్ హిమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. అలా సాక్ష్యం చెప్పినప్పుడు ఈవిడికి అనిపించిందంట, ఏమనంటే
ఓహో యేసు ప్రభుకి పిల్లల్ని ఇస్తే నచ్చిద్దేమో, సేవకి ఇస్తానంటే పిల్లలు ఇస్తాడేమో అని చెప్పేసి తీర్మానం చేసుకున్నాను దేవుడి దగ్గర. యేసు ప్రభా నాకు కూడా పిల్లల్ని ఇవ్వయ్యా, నా గనక పిల్లల్ని ఇస్తే ఎవరో ఒకరిని సేవకి ఇస్తానని చెప్పిందంట. ఏం చెప్పింది? ఇప్పుడు దేవుడు నమ్ముకుందా? పోనీ ఆయన క్రిస్టియనా? కాదు. యేసు ప్రభుకి ఈమె సంబంధం కూడా లేదు. ఫస్ట్ టైం చర్చికి వచ్చి మొక్కుకుందంట. ఆ మాట ఎప్పుడైతే ఆ మాట అందో ఒక 2-3 వారాలు మందిరానికి వెళ్ళింది. మందిరానికి వెళ్ళిన తర్వాత ఒక శుక్రవారం పూటన ఒక దేవదూత ఒక పిల్లోని తీసుకొచ్చి పక్కలో పడుకోబెట్టినట్టు కల వచ్చింది. అదే వారంలో మా అమ్మగారి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. హల్లెలూయా. వెళ్తాడు అయ్యా. ఎందుకు ఇప్పుడు నువ్వు యేసుక్రీస్తు ప్రసాదం అంటావు, సరేలే ఏ పులిహోర అయితే నాకు ఎందుకు గానీ, ఇప్పుడు నువ్వు యేసుక్రీస్తు వల్ల పుట్టుంటే నీ అమ్మకి, అదే అంటే యేసుక్రీస్తు దయ వల్ల పుట్టుంటే నీకు ముద్దు పేరు యేసుబాబు అనో ప్రభు అనో అట్లాంటివి పెట్టుకోవాలి కదా. మరి బ్రహ్మని ఎందుకు పెట్టింది? జస్ట్ చిన్న బుర్రకు వచ్చిన ఆ థాట్లే. పైగా అంటున్నాడు కదా, యేసుక్రీస్తుకి పిల్లల్ని ఇచ్చేస్తే మంచిగా నచ్చుద్దేమోనని సేవకి ఇచ్చేస్తానని మొక్కుందంట. వచ్చు నువ్వు పెద్ద శ్రీ 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 పీఠాధిపతివా, సన్యాసం తీసుకుని త్యాగం చేసేస్తాను జీవితం అనుకోవటానికి. మరి పాస్టర్గా అవటం అంటేనే అంటే దేవుడు సేవకి ఇస్తున్నావు అనే భాష వాడతారు, కానీ నిన్ను పాస్టర్గా మార్చాలనుకుంది అంటారు. అసలు పాస్టర్గా మార్చాలనుకుంటుందంటే నీ అమ్మ నీకు సకల సుఖాలు ఇవ్వాలనుకుంటుందని. ఎందుకంటే చాలా మంది చర్చిల్లో పాస్టర్లను చూస్తున్నాం కదా, వీళ్ళని చూస్తేనే బహుశా సామెత గుర్తొస్తుంది. అత్తారింటూ అల్లుని చూడు, ఉలవల చేలో ఆంబోతుని చూడు అన్నారంట. అంటే దాని వైభవం అంత గొప్పగా ఉంటది. కానీ దీన్ని కొంచెం మార్చి అత్తారింటో అల్లుని చూడు, గోడారాల్లో పాస్టర్ను చూడు అని చెప్పేసి అన్నది. ఎందుకంటే అందరూ తీసుకొచ్చి దశంభాగాలతో చదివిస్తారు. ఇంకాస్త కొంచెం స్థాయి పెరిగితే అక్కడికి వచ్చే ఆడవాళ్ళు నీకు నచ్చిన వాళ్ళతోటి గుడారాల్లో గుద్దులాట, కప్లింగ్ మీద దడదడలాట అన్నీ ఆడేసుకోవచ్చు. అట్టా ఆడిన పాస్టర్ని ఇంతమందిని చూపిస్తా. ఈ చెప్పంగానే చాలా మంది అంటారు, అందరు పాస్టర్లు అట్ట ఉండర్రా అంటారు. అరే సన్నాసులారా, అందరూ అట్ట ఉండకపోవటం కాదురా, అందరూ అట్ట దొరకర్రా. దొరికిన రోజున ప్రతి నా డాష్ గాడు దొంగే. కానీ ఆడి ధైర్యం ఏంటో తెలుసా? ఆ మధ్య వైజాగ్ కూడా ఒకడు ఉన్నాడు కదా, పుచ్చిపోయిన ముట్లకు ఆయింట్మెంట్ రాస్తానని చెప్పేసి ఆడియోలో అడ్డంగా దొరికేశాడు. ఆడే మళ్ళీ సిగ్గు శరం లేకుండా వచ్చి వీడియోలు చేస్తున్నారు. ఆడనే భరిస్తుంది క్రైస్తవ సమాజం అంటే. అట్లాంటి వాళ్ళు అందరినీ కూడా భరిస్తానికి సిద్ధంగా ఉంది. అందుకు కాదురా మీ ఆటలు ఎట్ట సాగుతున్నాయి ఆ గుడారాల్లో. అట్లాంటిది దీన్నంట పాస్టర్ని చేస్తానంటే అదేదో పెద్ద దేశ సేవలాగా, అదేదో పెద్ద సంఘ సేవలాగా చెప్తున్నాడు వీడు. మీ అమ్మ నిన్ను జీవితంలో దేనికి కష్టపడే పని లేకుండా దశంభాగాలు అడుగు తినటం కోసం చిన్నప్పుడే ఫిక్స్ అయిపోయింది. చూడండి మన దేవుడు ఎంత గొప్పవాడు. అదే వారం ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పుడు కొన్నాళ్ళు మందిరానికి వెళ్ళింది. తర్వాత మందిరం మానేసింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మా అమ్మ యేసు ప్రభువుని వదిలేసింది, కానీ యేసు ప్రభు మాత్రం మా అమ్మని విడిచిపెట్టాలి. అది మన దేవుడు. అవును, ఇది మాకు కూడా ఇట్లాంటి చాలా ఉన్నాయి. మామూలు సామెతలు కూడా చెప్తారు కదా, మాకు అదృష్టం అంటే ఒకసారి తలుపు తడద్దంట, దరిద్రం అంతే తీసేదాకా కొడతనే ఉంటదంట. అందుకే మీ అమ్మ పట్టుకునేదాకా ఎమర పడతానే ఉన్నాడు. మరలా డాక్టర్లు చచ్చిపోతావు, మరణకరమైన వ్యాధి కలిగి ఇక నువ్వు బతకమని చెప్పినప్పుడు ఆవిడికి దేవుడి జ్ఞాపకం వచ్చాడు. ప్రభువా ఎంతవరకు నీకు వ్యతిరేకంగా జీవించా, నీవు తెలుసుకున్నా, నీ కార్యాలు అనిపించినా కూడా నేను నీ దగ్గర రాలా. అయితే డాక్టర్లా సాధ్యమన్నారు, నేను వెతకాల్సిన మార్గాలని వెతికాను, నా వల్ల కాలేదు, ఒక్క అవకాశం నాకు ఇవ్వు, నాకు గనక ఈ రాత్రి నువ్వు స్వస్థత ఇస్తే నేను చేస్తున్న పనులన్నీ వదిలేసి నేను నమ్ముతానని చెప్పింది దేవుడితో. ఇప్పుడు దాకా నేను అనుకునేవాడిరా, జనరల్గా ఏంటంటే క్రైస్తవ పాస్టర్లు మతం మార్చడం కోసం 3 పద్ధతులు వాడతారు. ఆశ పెట్టడం, భయపెట్టడం, మోసం చేయటం. ఈ 3 మార్గాలు వాడతారు అనుకున్నాను. కానీ నాకు తెలియక అడుగుతాను, మీ యేసుక్రీస్తుతో మీకు పనులు అవ్వాలంటే కూడా మీరు ఆ యేసుతోటి ఈ 3 చేస్తారా? యేసునే ఆశ పెట్టాలని చూసింది మీ అమ్మ. ఇందాకేమో కొడుకును పుట్టిస్తే నీ సేవకి ఇచ్చేస్తారు. భారతదేశంలో ఇన్ని కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే చూసుకుంటే సుమారు 5 లక్షల మంది పాస్టర్లు ఉన్నారు. వీళ్ళు సరిపోరు అన్నట్టంట వీళ్ళు ఇంకోని తయారు చేసి పాస్టర్గా ఇచ్చేస్తాను అనగానే యేసుక్రీస్తు అమ్మయ్యా ఇంకో పాస్టర్ పుడతాడు, ఇది దీనికి తొందరగా బెడ్నిచ్చి అని ఇచ్చేసాడంట. ఏసి అంత ఆశపాత్ర పొడో చూడు. మరిక పాస్టర్ని చేస్తాను అంటే పిల్లల్ని ఇచ్చేస్తున్నాడు అంటే ఇంకెంతమంది పాస్టర్లు కావాలరా యేసుకి? ఇప్పుడు చూస్తే వీళ్ళమ్మ ఇగో ఇన్నాళ్ళు ఏదో అయ్యింది, ఏదో అయిపోయింది, ఇక నుంచి నేను పూర్తిగా నీ సేవలోనే ఉంటాను, పూర్తిగా నిన్నే మొక్కుతాను అనగానేనంట రోగం తగ్గించేస్తాడంట. నిజంగా యేసుకి ఇంత ఆశపాత్ర పడని నేను అనుకోవట్లేదు. అసలు యేసుకే ఆశలు చూపించి లొంగ తీసుకునే అంత శక్తి మీలో ఉందంటే నీకు మీ అమ్మకో దండవరా దూత. నాకు గనక ఈ రాత్రి నువ్వు స్వస్థత ఇస్తే నేను చేస్తున్న పనులన్నీ వదిలేసి నేను నమ్ముతానని చెప్పింది దేవుడితో. కాదురా, యేసుకేం పని పట్టలేదా? ఫలానా ఊళ్ళో ఫలానా పుల్లమ్మ లేకపోతే ఫలానా ఊళ్ళో ఫలానా రూతమ్మ నన్ను నమ్మట్లేదండే, నేను ఇప్పుడు అర్జెంట్గా వాళ్ళని నమ్మెచ్చాలంటే వాళ్ళకి ఏదో ఒకటి పెట్టాలండే అని ఎప్పుడు ఎదురు చూస్తా కూర్చుంటాడా? ఇప్పుడు నేను ఎప్పటి నుంచో యేసుని నమ్మట్లేదురా. మొన్న ఒక ఇంటర్వ్యూ కూడా చెప్పా, యేసు గురించి నా బొచ్చు కూడా నాకు తెలియదు అని చెప్తున్నా. ఇప్పుడు మీడియా ముఖంగా చెప్తున్నాను నేను, ఎవరైనా సరే
నా కోసం గట్టిగా ప్రార్థన చేసి నా కల్లోకి యేసుక్రీస్తు వచ్చి నన్ను దర్శించి, నేను అపాయింట్మెంట్ ఇస్తున్నా యేసుకి, ఒక 1 వీక్ అపాయింట్మెంట్ ఇస్తున్నా. ఈ 1 వీక్లో, ఎందుకంటే నేను వదిలేశాను అనుకో, వస్తాడు 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 అని 50 ఏళ్ళైనా సరే ఇదే మాట చెప్తారు. నాకు ఆ సొల్లేం వద్దు, కానీ ఒక వారం రోజులు టైం ఇస్తున్నా. యేసు గనక నా దగ్గరకు వచ్చి ఒక్కసారి కలిసి, ఇగో లలిత్ ఇవన్నీ కాదు కానీ అబ్బాయి, నువ్వు నన్ను నమ్మాలంటే ఏం చేయాలో చెప్పు అని నాతో మాట్లాడితే, నేను తనని నమ్మేలాగా తను చేసుకుంటే, అవు నేను కూడా హిందూ జనశక్తి ఛానల్ని యేసు శక్తి అని మార్చేస్తాగా. అట్ట మార్పించమనండి, దమ్ముంటే మార్పించమనండి. ఈ ఎల్లమని పుల్లమని సుబ్బమని ఎంకమని వీళ్ళందరినీ కన్విన్స్ చేసే బదులు ఒక లలిత్ కుమార్ని కన్విన్స్ చేయండి. దాదాపు మన ఛానల్ కున్న 4 లక్షల మంది సబ్స్క్రైబర్స్ లో మాక్సిమం చాలా మంది నిన్ను నమ్ముతారు. కొల్లూరులో మీరు ఏమైనా కొల్లూరు సెంటర్కి వస్తే పెద్ద గుడి కనపడుతూ ఉంటది, శివాలయం గుడి. దానిలో ఇంచుమించు 7 సంవత్సరాలు పనిచేసింది అమ్మగారు. నా చిన్నప్పటి నుంచి కూడా నేను పుట్టి పెరిగినంత బ్రాహ్మణులతోనే, మా విధానాలన్నీ బ్రాహ్మణాలతో ఉండే. ఇంకో విషయం చెప్పాలంటే, మా అమ్మగారు నన్ను పురోహితుని చేయాలనుకున్నారు. ఏం చేయాలనుకున్నారు? కాసేపాగా పురోహితుడిని కనపడతాడు. పురోహితుడు కనపడతాడు, కనపడ్డప్పుడు చెప్తాను ఆడి సంగతి నీ సంగతి కూడా చెప్తా. ఇవన్నీ విడిచిపెట్టేసి నేను వస్తానని దేవుడి దగ్గర తీర్మానం చేసుకుంటే జరిగిన అద్భుత కార్యం ఏంటంటే, ఆ రాత్రి దేవుడు ఆమెను దర్శించాడు, దేవుడు ఆమెను స్వస్థపరిచాడు. ఇది శివాలయంలో సేవను వదిలేసి వచ్చినందుకు. నిజమైన మతోన్మాది ఎవడురా అంటే మీ యేసురా. అయితే ఇప్పుడు ఇవి స్వస్థత పొంది మందిరానికి వెళ్తా మొదలు పెట్టిన తర్వాత, మా ఇంట్లో వాళ్ళు, మా తాతోడు, మా అమ్మమ్మ వాళ్ళు తిట్టేవాళ్ళు. మా నాన్నగారు చనిపోయిన తర్వాత మా నాన్నగారి తరపు నుంచి ఎవరో రాలా. ఆగురే, నీ అమ్మకి ఇందాక భలే ఆలోచన వచ్చింది కదా, రోగం రాగానే ఎవరో బతకమని చెప్పంగానే చిన్నప్పుడు ఏసై చేసిన అద్భుతం అని వచ్చింది కదా. మరి ఇప్పుడు మీ నాన్న చచ్చిపోయాడు అంటున్నావు, మరి మీ నాన్న చచ్చేటప్పుడు మీ అమ్మ ప్రార్థన చేయలేదా? నా భర్తను కనుక కాపాడితే నేను నీ మతంలోకి మారుతా, నేను నిన్నే నమ్ముకుంటా అని అప్పుడు చెప్పలేదా? లేకపోతే ఇట్లా టపా కట్టేస్తే నాకు లైన్ క్లియర్ అయిద్దని చెప్పి కూర్చుందా? నువ్వు నా దేవతల గురించి మాట్లాడినప్పుడు, నీకు దేవత కాకపోయినా సరే నీ తల్లి గురించి నేను మాట్లాడతా. నాకు వచ్చే అనుమానాలు నాకు ఉన్నారా? నా దేవాలయాల గురించి, నా ఆచారాల గురించి మాట్లాడవు కదా, నేను మాట్లాడతా. మా అమ్మమ్మ, మా తాతగారే మమ్మల్ని చిన్నప్పటి నుంచి పెంచారనమాట. అయితే వాళ్ళు తిడుతున్నారు, నువ్వు మా మతాన్ని వదిలేసావు, మన ఆచారాన్ని సాంప్రదాయాన్ని మంట కలిపేసావు, మా తర్వాత వచ్చే ఆచారాలు సాంప్రదాయాలు ఎవడ పాటిస్తాడని చెప్పేసి తిట్టారు. తిడితే మా అమ్మ ఒకటే చెప్పింది, నాన్న నేను చచ్చిపోతానన్నారు కదా, చచ్చిపోతే ఏమైంది పరిస్థితి, నన్ను దేవుడు బతికిచ్చాడని నేను నమ్ముకుంటానని వెళ్ళింది. ఇప్పుడు వెళ్ళాము సైలెంట్ ఉండిద్దా? వెళ్ళిన దగ్గర నుంచి నాకు చెప్పడం స్టార్ట్ చేసింది. ఇదే దరిద్రం. ఇందాక అంది కదా నీ అమ్మ, నేను చచ్చిపోతాను అన్నారు కదా, చచ్చిపోయాను అనుకో, చచ్చిపోతే ఏమయ్యేది అంది కదా. చచ్చిపోతే ఆ ఒక్కదాంతోనే పోయేది. ఇప్పుడు ఆమె మారి బతుకుంటాం వల్ల మీ అందరికీ శని పట్టింది. నిన్ను మార్చి, నీ తాతను మార్చి, నీ అమ్మమ్మను మార్చాలని ట్రై చేసింది. ఇదే దరిద్రం. సత్యం ఒక ఏడు పేరు ఊరుకుంటారు, బతుకుండేపటికి చూడండి రోజు కన్నీటి ప్రార్థనలు అయిపోయింది మీ బతుకులకి. ఏమని? అయ్యా యేసు ప్రభు దేవుడురా, తండ్రి లేని ఆయనకి ఇష్టమరా, నువ్వు ఆయన దగ్గర రారా అంటే, తండ్రి లేని వాళ్ళు అంటే ఇష్టమా? ఏంట్రా మీలో అంత స్పెషల్ క్వాలిటీ? అందుకని ప్రతోడిని తండ్రిని లేపేస్తా ఉంటాడా తండ్రి లేనోడు అంటే ఇష్టమని? నా విధానం చిన్నప్పటి నుంచి ఎలా ఉండేదంటే, నిష్ట కలిగిన విగ్రహారాధికుడు నేను. ఎవరు? ఒరే, ఆరాధనలో నిష్ట కాదురా, ఆచారంలో నిష్ట ఉండాలి, ఆరాధనలో శ్రద్ధ ఉండాలి. ఇది తెలీదు తమరి బ్రతుక్కి, తమరి శ్రాద్ధమునకు తమరు పురోహితుడు అయిపోదామని ట్రై చేశారు. నిన్ను పురోహితుడిని చేద్దామని మీ అమ్మ అనుకుంది. పెట్టరా, చెవులో పువ్వులు కదా, ఏకంగా మైక్లే పెట్టేస్తున్నావు నువ్వు, పెట్టు. కట్టర్ హిందూ అనమాట. ఇప్పుడు చాలా మంది కట్టర్ హిందువులు అంటారు, ఏం ఉండదు ఆడ భక్తి. కానీ నేను చిన్నప్పటి నుంచి ఎలా చేసేవాడిని అంటే, ఉదయం 5 గంటల లెగిసి మా ఇంట్లో ఇంచుమించు 6 అడుగుల పటాలు ఉండే. ఇంటిలో ఇలా ఉండేది మా ఇల్లు గోడగా, ఇట్లా 3 గోడలకి ఫొటోస్ ఉండే. సగం వైపు మా ఇల్లు, సగం అంతా ఫొటోస్ తో నిండిపోయేది. అంతంత పటాలు పెట్టించేది మా అమ్మ. అయితే ప్రతిరోజు లెగవటం, దానికి పూజలు చేయడం, పూజ చేయకుండా స్టేషన్ కూడా వెళ్ళడానికి వెళ్ళలేదు. సార్ మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. పూజ చేయకుండా స్టేషన్ కూడా వెళ్ళడానికి వెళ్ళలేదు. అంత నిష్టలో పెంచింది. ఓహో, తమరు స్టేషన్కి వెళ్ళటానికి పూజలు చేసుకుని వెళ్ళేవాళ్ళు అనమాట. మంచి విషయం. నువ్వు ఇందాక స్టార్టింగ్ లోనేమో మాది సంపన్నమైన కొంప అన్నావు, తర్వాత ఏమో పూరుగుడిసి అన్నావు, ఇప్పుడేమో ఒక్కొక్క ఇంట్లో 6 అడుగులు ఫోటోలు ఉండే అంటున్నావు. నువ్వు ఉన్నావో లేదో 6 అడుగులు, కానీ ఫోటోలు 6 అడుగులు. ఈ ఫోటోలు అయ్యి 3 గోడల నిండా ఉండేయంట. మీకు ట్విస్ట్ అర్థమవుతుందా? సింపుల్. ఎవరైనా హిందువులు చూసి ఆల్రెడీ పెద్ద పెద్ద విగ్రహాలు పటాలు పెట్టుకుని పూజలు చేసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ, మీరే కాదురా మేము ఇట్టాగే పూజలు చేసాము, తర్వాత ఆ విగ్రహాలన్నీ బయటాడేసాము, మీరు కూడా అలా చేస్తే తప్పేం కాదు అని చెప్పేసి ఆ తీవ్రతని చాలా తగ్గించేసి మత మార్పిడి వైపు మోటివేషన్ ఇవ్వడానికి ఇండైరెక్ట్ మాటలు ఇవన్నీ. చిన్నప్పటి నుంచి ఒక పురోహితుడిగా చేయాలండి, అంత నిష్ట నేర్పాలి, అంత నిష్ట నేర్పింది. మాంసాహారం తినేవాళ్ళం కాదు, కనీసం కోడి గుడ్డు కూడా పెట్టేది కాదు మా అమ్మ. అవి కూడా శవాలు తిన్నట్టారా మనం, ఇది తింటే అని చెప్పేసి అంత నిష్టగా పెంచింది.
ఇప్పుడు ఆ నిష్ట అంతా దొబ్బు ఉంటుందిగా, కోడిగుడ్డునేంటి దాని తల్లిని కూడా తెగ తినేస్తా ఉండుంటావు ఇప్పుడు. ఎందుకంటే మీ దేవుడు మీకు వారి అన్నిటి పైన అధికారం ఇచ్చాడు కదా, దెబ్బేనమని తినండి. ఇలాంటి వాడికి యేసుప్రభు దేవుడు అంటే ఎక్కిద్దా? బూతులు తిట్టేవాడిని, భయంకరంగా మాట్లాడేవాడిని, చర్చికి వెళ్ళేవాళ్ళు ఎవరైనా ఇంటికి వస్తే దానికి అయిపోయారే, వాళ్ళని ఎట్లా మాట్లాడిన అట్లా మాట్లాడేవాడిని. పాస్టర్ గారు ఇంటికి వస్తే బూతులు తిట్టేవాడిని, చిన్న వయసే అయినా కూడా అంత అసహ్యం నాకు యేసుప్రభు అంటే. ఇలా ఉన్న పరిస్థితుల్లో మా అమ్మ ఏం చేసేదంటే, నాకు కూడా అసహ్యం, చిరాకు, కంపరం, ఏసంటే నాకు పెద్ద పెంట, చీదర, దరిద్రం అన్నట్టుగానే ఫీలింగ్ ఉంది. కానీ ఇదే మాటలు నేను చెప్తా ఉంటే మీ గొర్రెలంతా ఏమంటున్నారా, ఇప్పుడు క్రీస్తు విరోధి అంటున్నారు. నేను క్రీస్తుకు విరోధంగా ఉండాలరా, అది సృష్టి ధర్మం. క్రీస్తు నా దగ్గరికి వచ్చి నన్ను కన్విన్స్ చేయాలరా, అది క్రీస్తు విధానం. ఇప్పుడు ఈడు అసహించుకున్నప్పుడు మీకు రుచిగానే ఉందిగా, ఈడు నాకు చేదర, దరిద్రం, క్రైస్తవులు అమలక్కలు తిట్టేవాడిని అంటే మీకు బాగానే నచ్చుతుందిగా. ఎందుకు? యేసు వచ్చి మార్చాడు కాబట్టి. ఇప్పుడు అదే యేసు నన్ను ఎందుకు మార్చట్లా? నేను అడిగే క్వశ్చన్ ఇదే. ఈడికి ఏవైతే ఫీలింగ్స్ ఉన్నాయో, ఈడేవైతే యేసు విషయంలో, క్రైస్తవుల విషయంలో చేశాడో దానికి 1000 నేను చేస్తా ఉన్నా. మరి మీ యేసు నా దగ్గరికి రావటానికి ఎందుకు ఆలోచిస్తున్నాడు? ఒక్క రీజన్ చెప్పండి, ఎందుకు మీ యేసు నా దగ్గరికి రావట్లేదు అని. యేసు నా దగ్గరికి రావాలంటే ఎందుకని ఒక్క ప్రాపర్ రీజన్ కూడా నాకు చూపించట్లా. చెప్పండి, కమాన్ కమాన్. ప్రతిరోజు కూడా నా దగ్గర మోకాళ్ళు వేసి ప్రార్థన చేసేది. ఒకరోజు మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తాను తన్నే, నేను నా కోసం ప్రార్థన చేస్తావా, నన్ను మారుద్దాం అనుకున్నావా అని. కొన్నిసార్లు హేళన చేసే, ఆనాడు సిలువలో కాపాడుకోలేకపోయాడు, నన్ను కాపాడతాడా, నన్ను మారుతాడా, నిన్ను కాపాడతాడా అని. క్వశ్చన్ వ్యాలిడే. ఆ క్వశ్చన్ కావాలంటే మళ్ళీ అనండి. ఆనాడు సిలువలో కాపాడుకోలేకపోయాడు, నన్ను కాపాడతాడా, నన్ను మారుతాడా, నిన్ను కాపాడతాడా అని. కానీ నాకు అర్థం కాదు ఏంటంటే, దీనికోసం ప్రార్థన చేస్తున్న తల్లిని కాలుతోందని నేను అన్నావు చూడు, ఇదే నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే నువ్వు హిందువుగా ఉండుంటే ఈ పని ఎప్పటికీ చెయ్యవు. ఎందుకంటే సనాతన ధర్మంలో ఎంతటి రాక్షసుడు కూడా తల్లిని అవమానించలా. కానీ నీ మతం చెప్తుందిరా, నా నిమిత్తమై తన తల్లిదండ్రులనైనను ప్రాణమునైనను ద్వేషింపనివాడు నా శిష్యుడు కానేరడు అని చెప్తుంది. అంటే నువ్వు పురోహితుడు అవ్వాలి అనుకుంటున్నావు, కానీ నీలో చిన్నప్పటి నుంచి పాస్టర్ లక్షణాలు వచ్చేసినాయి. అది నువ్వు చెప్పట్లా, అంటే అది నువ్వు తెలుసుకోలేకపోయావు. బేసిక్ ఇన్స్టింక్ట్ అంటారు దాన్నే. లేదంటే మాతృదేవో భవ అనే ధర్మంలో పెరిగిన నువ్వు తల్లిని కాలుతుంది అంటావంటారా త్రాష్టుడా? ఎందుకంటే మతం యొక్క ఉన్మాదంతో నా కళ్ళు మూసిపోయినప్పుడు అయితే మా అమ్మ చేసింది ఏంటి తెలుసా? ప్రార్థన. అప్పుడు కాదురా మతోన్మాదంతో మూసిపోయింది కళ్ళు, ఇప్పుడు మూసుకుపోయింది. కాబట్టి నువ్వు ఏ ధర్మాన్ని అయితే విడిచిపెట్టి వచ్చేసావో ఆ ధర్మం మీద ఇంత దారుణంగా విషం కక్కుతున్నావు. మత మార్పిడి చేయాలనే ఉద్దేశంతో ఇన్ని గాలి కబుర్లు చెప్తున్నావు. ఇప్పుడు కూడా నేను ఎక్కడికన్నా వెళ్తుంటే మా అమ్మ ఏడ్చి ప్రార్థన చేసేది. ఏమన్నా తెలుసా? ఇది ఎక్కడికి వెళ్తుంటే అక్కడ మారిపోవాలి ప్రజలు, ఇది ఎక్కడికి వెళ్తుంటే ఆ సంఘాలు దీవించబడాలని ఇప్పుడు ప్రార్థన చేసేది. ఏరా మీ బతుకులు ఎప్పుడు అట్టే ఆడవటమేనా? ఆడి మారిపోవాలి, ఈడు మారిపోవాలని. పైగా ఈడు ఎక్కడికి వెళ్తే అక్కడ అందరూ మారిపోవాలంట. బొచ్చు ఈడు పెద్ద ఎందుకులే. నాలో నేను ఒక అన్వేషణ కలిగింది. అన్వేషణ ఏంటంటే, లోకపరమైన నువ్వు పొందాలి అంటే, లోకపరమైన నువ్వు సంపాదించాలంటే దేవుడు లేకపోయినా నువ్వు సంపాదించగలవు. అసలు ఎందుకు మరి దేవుడిని మనకి నాస్తికలా బతికేయచ్చు కదా అనే ప్రశ్న నాకు కలిగింది. కరెక్ట్, నీ ఆలోచన కరెక్టే. లోకపరమైనవి దేవుడితో సంబంధం లేకుండా కూడా మరి మనం పొందొచ్చు. కానీ దేవుణ్ణి ఎందుకు నమ్మాలి? క్వశ్చన్ వాల్యూడ్. వీడు దానికి ఏం పరిష్కారం కనుగొన్నాడో చూద్దాం. ఎందుకు ఒక వ్యక్తి దేవుడిని నమ్మాలి? మా ధర్మం ఏం చెప్తుంది, మా శాస్త్రాలు ఏం చెప్తున్నాయని చదవడం స్టార్ట్ చేశాను, వెతకడం స్టార్ట్ చేస్తే మనుషులని ఆలోచిస్తేనేమో ఒకడేమో బండి తీసుకొచ్చి పూజ చేయించుకున్నాడు కానీ బండి బాగా వెళ్ళాలని నిమ్మకాయలు దొరికిస్తాడు. దేనికంటే దీనికోసం. ఒకడు దిష్టి అయినా వందలనే. నేను చెప్పాను కదా లోకభోగాన్ని సంపాదించుకోవడానికి. మరి నాస్తికులకేమో ఏమి చెప్పిన అన్ని జరుగుతున్నాయి ఏంట్రా అని ఆలోచిస్తే కొన్నాళ్ళు పరిశోధన చేసిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే, మనిషి జన్మత కర్మత పాపి. ఈ పాపం పోగొట్టుకుని మనిషి పరలోకాన్ని లేదా స్వర్గాన్ని స్వతంత్రించుకోవడానికి మనిషి జీవితంలో దేవుడు కావాలని హిందూ ధర్మంలో తెలుసుకున్నాను నేను. ఏదైనా నువ్వు హిందూ ధర్మంలోనే తెలుసుకోగలవు. ఎందుకంటే హిందూ ధర్మంలో మాత్రమే తార్కికమైన తత్వబద్ధమైన విచారణ ఉంటుంది. కాకపోతే నువ్వు అన్నావు చూసావా, నాస్తికులకు కూడా మనకు దొరికేవన్నీ దొరుకుతున్నాయి దేవుడిని నమ్మకపోయినా అంటున్నావు కదా. దీనికి నువ్వు కూడా పరిష్కారం హిందూ గ్రంథాల్లోనే పొందాలి. కానీ నువ్వు క్రైస్తవ్యాన్ని ఆశ్రయించావు కదా, ఆ క్రైస్తవ గ్రంథం ఆధారంగా నీకు జీవితకాలం ఆఫర్ ఇస్తున్నా. నీకు కదురై ప్రతి పాస్టర్కి ఆఫర్ ఇస్తున్నా. కొంతమంది నాస్తికులుగా, కొంతమంది క్రైస్తవులుగా, కొంతమంది హిందువులుగా, కొంతమంది ముస్లింలుగా, కొంతమంది డబ్బున్న వాళ్ళుగా, కొంతమంది లేని వాళ్ళుగా, కొంతమంది అందగాళ్ళుగా, కొంతమంది కురూపులుగా, కొంతమంది ఆడ, కొంతమంది మగ, కొంతమంది పొడుగు, కొంతమంది పొట్టి, ఇలా ఎందుకు పుడుతున్నారు?
దీనికి నువ్వు నీ బైబుల్ ఆధారంగా లైఫ్ టైం ఆఫర్ నువ్వు ఎప్పటికైనా సమాధానం చెప్పొచ్చు. సమాధానం అంటే గుడ్డిగా వీడియో పెట్టేసేసి అయిపోయింది అని ఎవడన్నా డొఫర్గాడు అంటే మాత్రం ఊరుకునేది లేదు. ఎదురుగా వచ్చి నాతో వాదించి అప్పుడు నిర్ణయించండి. అలా చేయడానికి ఎవడన్నా మేము సిద్ధంగా ఉన్నాము అంటే ఎనీ టైం ఓపెన్ ఛాలెంజ్ వచ్చేయండి. చర్చిలో కాదు, క్రైస్తవంలో కాదు, హిందూ ధర్మంలో తెలుసుకున్నా. చర్చిలో నీకు బొచ్చు కూడా తెలియదు ఎప్పటికీ. తెలుసుకుని ఇప్పుడు మనిషి జన్మకర్మ పాపాల నుంచి విడిపించబడ్డానికి దేవుడు కదా, ఎంతకు నా పాపాన్ని క్షమించేది ఎవరు అన్నట్టు ఇందాక ఇంకో మాట అన్నాడు. హిందూ ధర్మం ప్రకారం మనిషి జన్మతః కర్మతః పాపి అన్నాడు. కాదు రోయ్, చిన్న కరెక్షన్. మనిషి కర్మతః జన్మతః పాపి. నేను పూజించే వాళ్ళని వెతకడం స్టార్ట్ చేసి వారి జీవితాలు చదవడం ప్రారంభించాను. జీవితాలు చదవడం ప్రారంభించిన తర్వాత మనుషుల్లో సైతము లేని లక్షణాలు, అంటే ఉండకూడని లక్షణాలు నేను ఆరాధించే దేవుళ్ళలో చూశాను. వారి పాపానికి, కామానికి, క్రోధానికి, లోభానికి దాసులైపోవడం చూశాను. చూసినప్పుడు నాకు అనిపించింది కదా, నన్ను పాపంలో విడిపించేది ఎవరని నేను జరిగితే నాలో సైతము లేని ఇంత భయంకరమైన పాపాలు ఉన్నాయి. ఇలాంటి వ్యక్తులు నన్ను ఎలా పాపం నుంచి విడిపించగలరు అనుకుని చిన్నప్పటి నుంచి నేను చేసిన భక్తి అంతా వ్యర్థం, వేస్ట్. ఇది అసలు దేవుడు అనేవాడే లేదు. దేవుడు అనేవాడు ఉన్నాడు అంటే అది పిచ్చోడు. దేవుడు అనే వ్యక్తి ట్రాష్ అని ఒక నాస్తికుడిగా మారిపోయా. ఈ పిల్ల బప్పంగాడు బాప్తిజం తీసుకున్నప్పుడు వీడి వయసు 15 సంవత్సరాలు. ఆ విషయం తర్వాత చెప్తాడు. అంటే వీడికి 15 ఏళ్ల వయసులో అంట వీడి గ్రంథాలు శాస్త్రాలు అన్ని చదివేసంట వీళ్ళంతా వేస్ట్ దేవుళ్ళు, ఇది ఆ భక్తి అంతా వేస్ట్ అనుకున్నాడంట. ఎవరికరా చెవిలో పూలాడతావు? అసలు నీకు ఆ టైంలో అసలు పాపం పుణ్యం అంటే ఏంటో తెలుస్తచ్చా? పోనీ ఇప్పటికైనా సరే నీ బైబుల్ ఆధారంగా నువ్వు పాపం అంటే ఏంటి, పుణ్యం అంటే ఏంటో చెప్పగలవా? ఆజ్ఞాతిక్రమణ పాపం అంటాడు తప్ప మన వల్ల ఇంకోటి కష్టం కలిగించడం పాపం, మన వల్ల ఇంకోటి బాధపడటం పాపం, మన వల్ల ఇంకోటి ఇబ్బంది పడటం పాపం. ఇట్లాంటి మాటలు ఎప్పుడన్నా నీ పుస్తకంలో చెప్తాడా? చెప్పడు. పోనీ కనీసం పుణ్యము బోతద్దం పెట్టి ఎతికిన బైబుల్ నిండా పుణ్యం అనే పదం ఒక చోట కూడా కనపడదు కదరా. నువ్వు పాపం గురించి వెళ్ళాడు అంట, పాపం గురించి పాపిస్తేదవా. అప్పుడు ఎందుకు తిరణాలలో జైంట్ వీల్ ఎక్కాలనిపించి నా ఫ్రెండ్స్ తో పాటుగా కొంతమంది వచ్చారు. జైంట్ వీల్ ఎక్కాను. జైంట్ వీల్ ఎక్కితే వాడు ఏం చేశాడంటే తీసుకెళ్లి టాప్ లో ఆపాడు. జైంట్ వీల్ టాప్ లో ఆపితే ఏమైంది, ఊరంతా కనపడింది. పెద్దది కదా జైంట్ వీల్, చిన్నదా దోనేపల్లి ఇప్పుడు జైంట్ వీల్ ఎక్కారా? ఎక్కలేదా? పైన ఆపితే నాకు ఈ ఏరియాలో ఇవన్నీ కనపడుతుంటే అప్పుడు నా మనసులో ఆలోచన కలుగుతుంది. ఇన్ని ఇల్లులు, ఇన్ని రోడ్లు, ఇంత ఎలక్ట్రిసిటీ ఇంత క్రమంగా కట్టారు, ఇంత క్రమంగా ఉన్నదంటే ఖచ్చితంగా వీటిని కట్టినోడు పెట్టినోడు. అలాగే ఇంత సృష్టి, ఇంత ప్రకృతి ఇంత క్రమంగా ఉందంటే వీటిని చేసిన దేవుడు కూడా ఉన్నాడు. దేవుడు లేడని కూడా అజ్ఞానం నా మనసు అనిపించింది. అప్పుడు నేను అనుకున్నది నాకు అనిపించిందని. కానీ మా అమ్మ చేస్తున్న ప్రార్థనకి పరిశుద్ధాత్మ దేవుడు నాలో కార్యం చేయడం ప్రారంభించాడు. నువ్వు జ్ఞానివురా బాబు, మాలా విషయం కనిపెట్టేశావు. నీలాగే అపవాది కూడా యేసుని పెద్ద శిఖరం మీదకి తీసుకెళ్లిపోయి ఈ కనిపించే సర్వలోకానికి నిన్ను అధిపతిని చేస్తాను అన్నాడు. మనిషి కన్ను మాక్సిమం చూడగలిగే రేంజ్ ఎంత? అసలు హ్యూమన్ ఐ కెపాసిటీ 576 మెగాపిక్సెల్. అంటే ఇక్కడి నుంచి నువ్వు మాక్సిమం ఎంతవరకు చూస్తావంటే నీ కన్నుకి ఓ పరిమితి ఉంది. కానీ ఈ భూమి నువ్వు చూస్తున్న మాదిరిగా ఉండదు. ఎందుకంటే భూమి నీ బైబిల్లో చెప్పినట్టు బల్లపొరుపుగా లేదురా. భూమి గోళాకారంలో ఉంది. అందుకే ఒక చోట పగలుంటే మరో చోట ఆపోజిట్ సైడ్ నైట్ ఉంటా ఉంది. బహుశా నీకు బైబిల్ జ్ఞానం చదవటం వల్ల ఈ కనపడేది మాత్రమే చూసి డిసైడ్ అయిపోయి ఉంటావు. కానీ ఈ సృష్టిని భగవంతుడే చేశాడు అని తెలుసుకోవటానికి ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. కేవలం అక్కడ బిల్డింగ్లు ఎవడో కడితే ఉన్నాయి కాబట్టి భూమి కూడా ఎవడో పెడితే ఉంది అనుకుంటే కాదు. ఈ విశ్వంలో భూమితో పాటు ఇంకా అనేక కోటాను కోట్ల గ్రహాలు ఉన్నాయి, గోళాలు ఉన్నాయి, నక్షత్రాలు ఉన్నాయి. ఇవన్నీ మీ బైబిల్లో చెప్పలేదు కదా. మీ బైబిల్లో జస్ట్ భూమి గురించి, ఆకాశం గురించి చెప్పి ఉన్నారు. ఈ గ్రహాల గురించి, గ్రహణాల గురించి మీ బైబిల్లో ఎక్కడ చెప్పరు మీకు. అంటే వరడ బాగుంది కదా అని వాడేసుకోవటం కాదు రోయ్. ఆ విధానం ఎందుకు ఏర్పడుతుంది, ఎలా ఏర్పడుతుంది, ఎప్పుడు ఏర్పడుతుంది, ఇలాంటి క్యాలిక్యులేషన్స్ చేయగలిగే కెపాసిటీ నీ బైబిల్లో ఎక్కడా లేదు. సో నీ తెలివి ఎక్కడే ఆగిపోయింది. ఏం చేయడం ప్రారంభించాడు? ఇప్పుడు మీరు ప్రార్థన చేస్తే మీ పిల్లలు మారతారా? మీ కుటుంబం మారిద్దా? మీరు నమ్మండి, మారకపోతే అప్పుడు అడగండి, ఖచ్చితంగా మారతాయి. ఎందుకంటే మన దేవుడు నోరుండి మాట్లాడినాడు కాదు, చెవులుండి వినలేనివాడు కాదు, కళ్ళుండి చూడలేనివాడు కాదు, సజీవుడైన దేవుని మనం ఆరాధిస్తున్నాం. ఈ దిక్మాల మాటలు ఎందుకో తెలుసా చెప్పింది? బైబిల్లో విగ్రహాల గురించి ఇలాగే చెప్తారు. అవి కళ్ళుండి చూడలేవు, చెవులుండి వినలేవు, నోరుండి మాట్లాడలేవు అని చెప్పేసి. వీళ్ళ దేవుడు అట్లాంటోడు కాదు అంటే విగ్రహాలని కించపరచడం, విగ్రహారాధన చేసే వాళ్ళని కించపరచడం. 100 కోట్ల మంది హిందువులు ఉన్న ఈ దేశంలో విగ్రహారాధనని ఎంత చులకనగా మాట్లాడుతూ, ఇంత బాహాటంగా వీళ్ళు వీడియోలు పెట్టుకుంటూ ఈ దేశంలో ఇంకా స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నారు. కనీసం వీడిని ఆడి ఫోన్ నెంబర్ ఇస్తే కూడా మనం ప్రశ్నించలేనంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నామా
అందుకే వాడి ఫోన్ నెంబర్ కూడా కింద ఇస్తా ఉన్నాను. అడగాలనుకునే వాళ్ళు వాడిని తమదైన శైలిలో అడగండి. దయచేసి ఎవరు ఇలాంటి వాడి మీద బహిరంగంగా బూతులు తిట్టడం కావచ్చు, లేకపోతే బహిరంగంగా దాడులు చేయటం లాంటివి మాత్రం చేయకండి. ఏది బహిరంగంగా ఇలాంటి దాడులు నేను ఒప్పుకోను. ఓకే, అయితే అలా ఆలోచన కలిగింది. ఇంటికి వచ్చిన తర్వాత అడుగుతున్నాను, నేను నిజమైన దేవుడా నువ్వెవరో నాకు తెలియదు, కానీ నువ్వెవరో ఉన్నావు నాకు కనపడి రాత్రి. నువ్వు గనక ఈ రాత్రి నాకు ప్రత్యక్షం ఇవ్వకపోతే నువ్వు ఉన్నావని రేపు పొద్దున వచ్చినా కూడా నాకు మనం కనపడాలా, నేను నిన్ను ఆరాధిస్తా, నా బ్రతుకు నీకు అంకితం చేస్తానని ప్రార్థన చేసుకుంటాను మనసులో. ఇది మ్యాటర్. ఇందాక ఈ అమ్మేమో ఏసుకి ఆశ పెట్టేసింది. నువ్వు నా కొడుకునిస్తే అన్ని సేవకిస్తా, నువ్వు నన్ను బతికిస్తే నేను నిన్ను నమ్ముకుంటా అని చెప్పేసి ఆశ పెట్టింది. ఈడైతే ఏకంగా బెదిరిస్తున్నాడు. ఇవాళ రాత్రికి నువ్వు నా దగ్గరకు వచ్చి నాకు కనపడితేనే నేను నిన్ను నమ్ముతా, తర్వాత నువ్వు వచ్చి కనపడ్డా నా బొచ్చు కూడా నేను నమ్మను అంటున్నాడు. సేమ్ ఆఫర్ యేసుకి నేను కూడా ఇస్తా ఉన్నా. యేసు, నువ్వు నాకు కనపడు, నువ్వు ఉన్నావని నన్ను దర్శించి నా దగ్గరకు వచ్చి నాకు నిరూపించు. నీకు వారం టైం ఇస్తున్నా, ఈడిలాగా ఒక్కరోజు కాదు, వారంలో ఎప్పుడైనా రావచ్చు. ఈ వారం దాటిన తర్వాత నువ్వు వస్తే కూడా నేను నమ్మను అనమాట. ప్రార్థన చేసుకుని పడుకున్నా. ఆ రాత్రి నాకు ఒక దర్శనం వచ్చింది. వచ్చిందా? ఆ దర్శనంలో ఆకాశం అంత ఎత్తు 2 సర్పాలు నాకు కనపడతాను. సర్పాన్ని నేను చంపేశాను, ఇంకో సర్పం అమ్మడే పడుతుంది. ఫస్ట్ టైం నాకు వచ్చిన కళ అది. అయితే సర్పం అమ్మడే పడుతుంటే ఒక దారి మాత్రం వెలుతురుతో కనపడుతుంది, చుట్టూ చీకటి ఉంది. ఆ చీకట్లో అన్ని ఉన్నాయి. అన్ని అంటే అన్ని, నేను ఆరాధించే కూడా చీకట్లో ఉన్నాయి. ఈ తప్పు మీకు అర్థమైందా? ఈడ ఆరాధించేవి కూడా చీకట్లో ఉన్నాయి అంటే మనం అందరం కూడా చీకట్లో ఉన్న వాళ్ళము అని చెప్తున్నాడు. చెప్పరా? ఆ చీకట్లో వెళ్తున్నప్పుడు, ఆ త్రోవలో వెళ్తున్నప్పుడు, ఆ త్రోవ నన్ను ఒక రైల్వే స్టేషన్ తీసుకెళ్ళింది. రైల్వే స్టేషన్ దగ్గర ఒక చర్చ్ ఉంది. ఆ చర్చ్ దగ్గర ఉన్న తిన్నగా చర్చ్గా పట్టుకుపోవచ్చుగా, మయాన్ రైల్వే స్టేషన్ ఎందుకు? రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న చర్చిలోకి నేను వెళ్తుంటే ఈ పాము ఒక మనిషిగా మారిపోయి నాతో చెప్తుంది, ఇదిగో ఈ లోకంలో ఉన్న సర్వ సుఖాలు నీకు ఇస్తా, నువ్వు మాత్రం ఆ మందిరంలోకి వెళ్ళొద్దు, ఆ చర్చిలోకి వెళ్ళొద్దు అని చెప్తాను. అప్పుడు నేను ఇందాక చెప్పలా, సేమ్ టు సేమ్ బైబిల్ సీను. అపవాది సర్పంలాగా ఎట్టయితే వచ్చాడో ఇక్కడ కూడా అలాగే వచ్చాడు. ఎందుకంటే ఇటు పొద్దస్తమానం ఆ బుక్కే చదివి అదే బుర్రలోకి ఎక్కేసేది. అదే హైట్స్ ఆఫ్ హెల్యూసినేషన్. చెప్తున్నా, లోకంలో ఉన్న సుఖాలు నువ్వు ఇచ్చేది ఏంటి, నాకు అవసరంలా, నాకు నిజమైన దేవుడు కావాలని చెప్పి చర్చిలోకి వెళ్ళాను. పాము కూడా మనిషిగా మరి చర్చిలోకి వస్తే నేలంతా విడిపోయి ఆ పాము ఆ దాంట్లో పడిపోయింది, నేలలో అలా మూసిపోయింది. ఫస్ట్ వచ్చిన కళ అది. అది కళే. కళకి పెద్ద ఇంపార్టెన్స్ ఏముంటది? కళే, అవి జరగవు. అందుకే చెప్తారు కళలో జరిగినది ఇళ్ళలో జరుగునా అని చెప్పేసి. అయినా కలాం గారు ఏం చెప్పారా? కళలు కనమన్నారు, కథలు దొబ్బమల్లా. నువ్వు కన్న కళని మడిసిని బ్యాక్ పాకెట్ లో పెట్టుకో. అర్థమైందా? మనం నిజం చేసుకోగలిగిన కళ్ళు ఏవైతే ఉన్నాయో వాటి కోసం పరిగెత్తాలి, ప్రయత్నించాలి. ఈ ఎప్పటికీ జరగవు అనుకున్న కళలు కొన్ని ఉంటాయి. ఎట్లాంటి దిక్మాల కళలు? భూమి పగిలేది లేదు, ఆ పాము అందులో పడేది లేదు, అసలు పాము మనిషిగా మరి వచ్చేదే లేదు. కాబట్టి ఇలాంటి దిక్మాల మాటలు, ఇట్లాంటి దిక్మాల కళలో కథల గురించి చెప్పకరా సన్నాసి. ఆయన నిజమైన దేవుడు, గొప్ప దేవుడు అని తెలిసిన అహం అడ్డం వస్తుంది. కొన్నిసార్లు మత సంబంధమైన అహంకారం అడ్డం వస్తుంది, కొన్నిసార్లు కుల సంబంధమైన అహంకారం అడ్డం వస్తుంది. మనిషిలో అహం పోయినప్పుడే దేవుడు జ్ఞాపకం వస్తాడు. మనిషిలో అహం పోయినప్పుడే నిజమైన దేవుడిని, సత్యమైన దేవుడిని తెలుసుకోగలం. ఇది కూడా రా ఛాలెంజ్. ఈ మాటలు నువ్వు చెప్పేది హిందూ గ్రంథాల్లో నుంచి కాకుండా బైబుల్లో నుంచి అని నిరూపించు దమ్ముంటే. హిందూ గ్రంథాలు ఖచ్చితంగా 2 విషయాలు చెప్తాయి. అహంకారము, మమకారము అనే వాటిని విడిచిపెట్టిన తర్వాతే భగవద్భక్తి లేకపోతే భగవత్ సాన్నిధ్యం లభిస్తుంది అంటారు. ఇలాంటి మాట బైబుల్లో ఎక్కడైనా చూపించు. అందుకే ఎంతోమంది కష్టాల్లో తెలుసుకున్నారు దేవుడిని. వాక్యం చెప్తే కన్నా కష్టాలు వచ్చిన కూడా వస్తున్నారు. ఎందుకంటే అహం పోయేటప్పుడు అన్ని బాగుంటే ఏం చేస్తారు? గర్వం, అహం అన్ని ఉంటాయి. కొన్ని పాటలు ఊడిపోతేనో, కొన్ని జాయింట్లు ఊడిపోతేనో అప్పుడు జ్ఞాపకం వస్తాడు దేవుడు. చూసారుగా, వీళ్ళు మాక్సిమం దేవుడు గుర్తు రావాలంటే ఏం చేయాలి? మనిషికి కష్టాలు రావాలి, కష్టాల పాలవ్వాలి అని కోరుకుంటారు. అందుకే ఈడు క్రైస్తవుడు ఎవడన్నా మన ఇరుగు పొరుగును వచ్చాడంటే చూడండి, అప్పటి నుంచే మనుషులకి కష్టాలు మొదలవుతాయి. ఎందుకంటే అలా మీకు కష్టాలు వచ్చినప్పుడు వీళ్ళు వెంటనే అశుద్ధం మీద వాళ్ళే ఈగల్లాగా వచ్చేసి, ఇదిగో మీరు మా దేవుడిని నమ్ముకుంటారా, మేము ప్రార్థన చేస్తాము, తగ్గితే మా దేవుడిని నమ్ము అంటూ కొండకి వెంట్రుకేస్తారు. వస్తే కొండ, పోతే వెంట్రుక అని. కానీ నమ్మే ముందు ఒక్కసారి క్వశ్చన్ చేయండి. ఓకే, నువ్వు ప్రార్థన చేశాక తగ్గితే నమ్ముతా, కానీ ఎంత డ్యూరేషన్? గంట, 2 గంటల, రోజా, 2 రోజుల? ఒకవేళ నువ్వు ప్రార్థన చేసినాక కూడా తగ్గకపోతే మరి నువ్వే నా కళ్ళ ముందు ఊరేసుకుని చచ్చిపోతావా అని క్వశ్చన్ చేయండి. ఇదేమి నేరం ఘోరమేం కాదు. ఆడు మిమ్మల్ని ఆధ్యాత్మికంగా హత్యలు చేయాలని ట్రై చేస్తా ఉన్నాడు. మరి అటువంటి ఆధ్యాత్మిక హత్యలకు ట్రై చేస్తున్న వాళ్ళు సమాజానికి హానికరం కదా. అందుకే సాలిడ్ లైన్ ఒకటి చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. పాస్టర్లు ఆధ్యాత్మిక హంతకులు, మత మార్పిడి మానవాళికే హానికరం. ఇది స్ట్రాంగ్ లైన్, రాసేసి పెట్టుకోండి. ఎవరితోనైనా సరే దీని మీద చర్చకు నేను రెడీగా ఉన్నా. కాదని నిరూపించే సత్తా ఎవరికున్నా సరే వాళ్ళు రావచ్చు.
ఎప్పుడైతే నాకు కళ వచ్చిందో నాకు అర్థం కాల. ఆ రెండో రోజు యేసు ప్రభు నన్ను దర్శించాడు. యేసు ప్రభు నన్ను దర్శించాడు. యేసు ప్రభు నీకు తెలుసా అంటే ఒక పాస్టర్ గారి రూపంలో, అంటే ఒక సేవకుడిలాగా, ఒక దైవజనుడి లాగా నా కళ్ళకు వచ్చాడని. ఇక్కడ నుంచి పైకి ఒక మహిమ, అంటే ఫేస్ కనపడట్లేదు, నాతో మాట్లాడుతుంది ఏంటంటే, నువ్వు వెతుకుతున్న దేవుడు నేనే, తల్లి గర్భంలో నిన్ను రూపించబడ ముందు నేను ఎరిగాను, నా సేవ కొరకు నేను పుట్టించాను, నువ్వు నా పరిచర్య అన్నాడు. ఇప్పుడు నాకు అర్థం కావట్లా, నా కోసమే నిన్ను పుట్టించాను అని చెప్పేసి తన వర్షం చెప్పాడు, తన పేరు చెప్పుకున్నాడు, తన ఐడెంటిటీని చెప్పుకున్నాడు. కానీ తన ఫోటోని నీకు చూపిస్తే మాకు ఈ దరిద్రం ఉండేది కాదుగా. నాకు కూడా ఎప్పటి నుంచో కన్ఫ్యూజన్. ఇప్పుడు మేము చూస్తున్న ఫోటోలు యేసుక్రీస్తు ఫోటోలేనా, లేకపోతే యేసుక్రీస్తు పేరుతోటి ఎవడ తయారు చేసిన అంబక్కులా, అసలు నిజంగా యేసుక్రీస్తుకి ఆ జులపాలు ఉంటాయా, యేసుక్రీస్తుకి అంత గుండెల్లో మంట ఉంటుందా, అది ఇక్కడ ఏదో ఫైర్ పెడతారు కదా అది ఉంటుందా, యేసుక్రీస్తు ఇట్లా నైటీ వేసుకుంటాడా, ఇట్లా చున్నీ వేసుకుంటాడా, ఎన్ని డౌట్లు ఉన్నారా నాకు. అన్ని క్లారిటీ ఉండేగా. అసలు అది కూడా కాదు, ఆ బొక్కల విషయంలో నాకు బాగా డౌట్ ఉంది. అదే పుస్తకాల్లో కాదు, ఆయన చేతుల్లో ఉంటాయి కదా 2 బొక్కలు, ఆ బొక్కల విషయంలో కూడా నాకు డౌట్ ఉండేది. అయ్యన్నా తీరుండేవి. అన్ని చెప్పినాడు ఆ ఫోటో రూపం చూపించుకోవటానికి ఎందుకు భయపడ్డాడు, దానికి కారణం చెప్పు. నా దగ్గరికి వస్తే మాత్రం యేసుని క్లియర్ గా చెప్తున్నా, ఒరిజినల్ రూపంతో రా, నాకు ఈ దొంగ నాటకాలు నచ్చవు. ఏమన్నాడు, యేసు ప్రభువే గిట్టదు, నాకు యేసు ప్రభు ఎవరో తెలియదు, ఇప్పుడు నేను పరిచయం చేయాలంటే ఆయన నమ్మాలంటే ఆయన దేవుడు అంట. మీరు వింటారా? నేను వినలా. ఏంట్రా ఈయన ఎవరు నాకు కనపడుతున్నాడు, ఈయన మా మతానికి సంబంధించినాడు కాదు కదా, నా కులానికి సంబంధించిన దేవుడు అని మనసులో అనుకున్నా. సరే అయిపోయింది. ప్రతిరోజు కూడా ఆయన నాతో మాట్లాడుతూ రేపు ఇది జరగబోతుంది చూడు అని చెప్పేవాడు. అప్పుడు నా కళ్ళలో ప్రతిదీ డీటెయిల్ చూపించేవాడు. మనుషుల్ని సైతం నేను చూడని వ్యక్తిని కూడా చూపించేవాడు. సైన్స్ ఏం చెప్తున్నా చెప్పనా, మీరు చూడని వ్యక్తిని ఒక్కసారి కూడా కళ్ళలో చూడండి. మీరు ఈడు చదివిందే 10th, ఈడు సైన్స్ ఏం చెప్తుందో, సోషల్ ఏం చెప్తుందో, మ్యాథమెటిక్స్ ఏం చెప్పిందో అంటున్నాడు. సరే అసలు నీకు నీ బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? కళ గురించి ఏమీ చెప్పలా, ఎందుకంటే బైబిల్లో కళ గురించి రాసే అంత ఏమి టాలెంట్ లేదు కాబట్టి. అది సైన్స్ చెప్తాను, కానీ దైవ శాస్త్రము మానవ శాస్త్రాలను మించింది. ఇప్పుడు దేవుడు ఏం చేసి తెలుసా, నేను చూడని వ్యక్తులు కళ్ళ చూపించి ఎలా జరిగిద్ది అలా జరిగింది అని చెప్పేవాడు. ఆడో పెద్ద సిద్ధాంతి, ఈడో పెద్ద యాదాంతి అని ఒక సామెత గుర్తొచ్చింది. అప్రస్తుతమే, కానీ ఎందుకో చెప్పాలనిపించింది. దేవుడి గురించి తెలుసుకోవాలంటే బైబిల్ చదవాలని చెప్పారు. అప్పుడు నేనేం చేశానంటే మత్తయి సువార్త కూడా తీసా. మత్తయి సువార్త తీసి చదవడం ప్రారంభిస్తే ఫస్ట్ నాకు అర్థం కాల, వాళ్ళని వీళ్ళు కన్నారా, వీళ్ళని వాళ్ళు కన్నారా. సరే ఒక్క నిమిషం ఇక్కడ ఆగండి. ఇప్పుడు దాకిన్నారు కదా, మీకు క్వశ్చన్, హిందూ ధర్మంలో నేను దేని కోసం వెతికాను? పాప క్షమాపణ కోసం వెతికాను. పాయింట్ అర్థమైందా? ఈ పాయింట్ పట్టుకోండి. అయితే బైబిల్ చదవడం ప్రారంభించిన తర్వాత మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో ఏముంది ఒకసారి చదవండి. ఆ వచనం దగ్గరకు వచ్చినాక చాలు, అక్కడ ఏముంది, నేను పాప క్షమాపణ కోసం వెతికాను కదా ఒకప్పుడు హిందూ మతంలో, కానీ నాకు ఎక్కడా కనపడలేదు కదా. అయితే ఫస్ట్ ఈ వచనం చదివినప్పుడు నాకు మైండ్ పోయింది. ఎందుకు పోయింది చెప్పనా, ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన కనుక ఆయన యేసు అని పేరు పెడతారంట. ఇప్పుడు యేసు ప్రభు పుట్టింది దేనికంట? పాప క్షమాపణ కోసం అంటే చదివిందిగా అక్క గట్టిగా. ఒరే నాకు అర్థం కానిది ఏంటి అంటే, అసలు పాప క్షమాపణ పొందాలి అన్న దిక్కుమాలిన ఆలోచన ఎందుకు వస్తుందిరా? అసలు పాపానికి నిజమైన ప్రాయశ్చిత్తం ఎప్పుడో తెలుసా? పశ్చాత్తాపంతో. పశ్చాత్తాపం వల్ల మనిషి స్వతహాగా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు. అయితే ఆ పాప ఫలితం ఏదైతే ఉంటుందో ఫలితాన్ని మాత్రం ఖచ్చితంగా మనిషి అనుభవించాల్సిందే. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం నా భుక్తం క్షేతే కర్మ కల్పకోటి శతైరపి అని చెప్తుంది సనాతన ధర్మం. అంతేకాదు సత్కర్మభిశ్చ సత్ఫలితం దుష్కర్మ ఏవ దుష్ఫలం అత్యుత్కట పుణ్య పాపానాం సత్యం పరాని భవమిహం. అంటే నువ్వు చేసుకున్న మంచి పనులకి మంచి ఫలితాలు, చెడు కర్మలకి చెడు ఫలితాలు నువ్వు ఖచ్చితంగా అనుభవించాల్సిందే. అది ఎక్కడైనా, పరంలో అయినా సరే, కోటి కల్పాలైనా సరే. ఎందుకు అంటే పాపానికి నిర్వచనం ఏం చెప్తుంది నీ బైబుల్ అంటే ఆజ్ఞాతిక్రమణమే పాపము అని చెప్తుంది. కానీ హిందూ గ్రంథాల ప్రకారం పాపం అంటే ఏంటో తెలుసా? పరోపకారం పుణ్యాయ పాపాయ పరపీడనం. పరాయి వాళ్ళని పీడించటం అనేది మహాపాపము. మరి నిజంగా నీకు కేవలం నన్ను మొక్కుతున్నావు కాబట్టి పాప క్షమాపణ ఇచ్చేస్తాను అంటే నీ వల్ల పీడించబడిన వాడికి ఉపశాంతి ఏంటి? నీ వల్ల దోపిడీకి గురైన వాళ్ళు, ద్రోహానికి గురైన వాళ్ళకి కలిగేది ఏంటి? ఉదాహరణకి నువ్వే ఉన్నావురా, ఒక 10 మందిని రేప్ చేసావు, అందులో 5 మంది క్రైస్తవులు, మిగతా 5 మంది హిందువులు, ముస్లింలు, ఇతర మతాల వాళ్ళు. అలాగే నువ్వు ఒక 10 మందిని మర్డర్ చేసావు, అందులో ఒక 5 మంది క్రైస్తవులు, మిగతా 5 హిందువులు, ముస్లింలు, ఇట్లాంటి వాళ్ళందరినీ. సడన్ గా నువ్వు అన్నిటిని మానేసి నేను పశ్చాత్తాపం పొందాను, నేను ఇంకా యేసుని నమ్ముతున్నాను అని చెప్పేసి అన్నావు అనుకో,
ఇప్పుడు యేసొచ్చి నీ పాపాల నుంచి నిన్ను రక్షించేశాను అంటే నీ వల్ల చచ్చిపోయిన శవాలన్నీ వేసి డిస్కో డాన్స్ ఆడతాయా? నీ వల్ల తమ శీలాన్ని కోల్పోయిన ఆడవాళ్ళందరికీ మళ్ళీ కుట్లేసి ప్యాచీలు వేసేస్తాడా మీ దేవుడు? ఒకవేళ అలా చేసేసేస్తాడు అని కాన్ఫిడెన్స్ ఉంటే మరి ఇప్పుడు దాకా ఒక్కడు కూడా అట్లా బతికినోడు లేడుగా. మరి ఆ కష్టపడ్డ వాళ్ళకి, నష్టపోయిన వాళ్ళకి ఎవడిస్తాడరా పరిహారం? నువ్విస్తావా, నీ బాబిస్తాడా, నీ గోచిగాడు ఇస్తాడా? అందుకే సనాతన ధర్మంలో పాప క్షమాపణ అనే పదం ఉండదు. చేసిన పాపానికి ఆ ఫలితానికి తగ్గ కర్మల్ని అనుభవించాల్సిందే. పుణ్యం చేసుకుంటే పుణ్యానికి దాని ఫలితం దానికే అనుభవించాల్సిందే. ఎక్కువ పుణ్యాలు చేశాడు కాబట్టి వీడికి పాపం చేసుకోవటానికి 4 పాపాలకు పర్మిషన్ ఇస్తున్నానంటాం. లేకపోతే వీడు ఎన్ని పాపాలు చేసినా పర్లేదు, నన్ను నమ్మాడు కాబట్టి రుణమాఫీ పథకం లాగా పాపాల మాఫీ పథకం పెట్టేశానంటాం. సనాతన ధర్మంలో ఉండదు. ఎందుకంటే సనాతన ధర్మం అనేది భగవంతుడిచే ఏర్పాటు చేయబడ్డ చక్రం. ఇందులో ఎవడొచ్చినా ఆ చక్రం ప్రకారం జీవించాల్సిందే తప్ప నేను భగవంతుడిని నమ్మాను కాబట్టి నాకు రికమెండేషన్ ఉంది కాబట్టి నేను ఎక్స్క్లూజివ్గా వెళ్తానంటే దొబ్బదక్కడ. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అని చెప్పింది స్వామి. అందుకే ఎవడైతే నాచే ఏర్పాటు చేయబడ్డ ఈ సృష్టి అనే చక్రంలో జీవిస్తాడో అని చెప్పారు. భగవంతుడు ఏర్పాటు చేసింది ఏదైతే ఉందో దాని ప్రకారమే జీవించాలి. నేను పలానా బొచ్చుగాడి కాళ్ళు పట్టుకున్నాను కాబట్టి నాకు ఎగ్జామ్షన్స్ ఇవ్వండి అంటానికి ఇదేమన్నా ఇండిపెండెన్స్ డేకి రిలీజ్ చేసి జైల్లో ఖైదీల ప్యాకేజ్ అనుకున్నావరా? పాప క్షమాపణ కావాలంట. పాప క్షమాపణ ప్రతి బొచ్చుగాడికి చేసిన పాపాలన్నీ చేసి క్షమాపణ అడిగితే ఇచ్చేస్తారు. మరి నేను ఒక విషయం చెప్పనా, సకల మతాలు దేనికోసం వెతుకుతున్నాయి చెప్పనా? పాప క్షమాపణ కోసం వెతుకుతున్నాయి. మొత్తం 8 మతాలు ఉన్నాయి. ఎన్ని మతాలు? ఏంటా మతాలు? అత్యధికమైన పెద్ద మతం క్రైస్తవ్యం, రెండోది ఇస్లాం, మూడోది ఏంటో తెలుసా? హిందూ అంటారా? కాదు, నాస్తికత్వం. ఏంటది? ఇందాక చెప్పాం కదా నాస్తికత్వం. మూడోది నాస్తికత్వం. నాలుగోది హిందూ. 5 ఏమో సిక్కు, బౌద్ధం, జైను, పారసిక మతం. ఇవి మతాలు. సకల మతాలు కూడా దేనికోసం ఎదుగుతున్నాయి తెలుసా? పాపము పోగొట్టుకునే దానికోసం ఎదుగుతున్నాయి. నీ పాడి నీ పచ్చుకుడు నిన్ను పెట్లో పెట్టి మట్టిలో కప్ప. ఎవడురా పాప క్షమాపణ కోసం ఎతికేది? ఆ పాప క్షమాపణ కోసం కూడా ఎవడో వచ్చి సావాలని ఎదురు చూసేది మీ క్రైస్తవ జాతి తప్ప ఇంకెవ్వరో లేరు. ముస్లింలు కూడా అలాంటి ఆలోచన చేయరు. పాప క్షమాపణ కోరుకుంటారు కానీ ఆ పాప క్షమాపణ కోసం ఎవడో వచ్చి సావాలని కోరుకోవట్ల వాళ్ళేమి. వాళ్ళు కూడా వాళ్ళకి పాపం అంటే డిస్క్రిప్షన్ వేరే ఉంది. ఇక నాస్తికులు అన్నాం, అసలు వాళ్ళకి పుణ్యం పాపం అనే మాటే లేదు. మరి వాళ్ళు పాప క్షమాపణ ఎట్ట కోరుకుంటారా? హిందుత్వం అంటావా? హిందుత్వం గురించి ఆల్రెడీ చెప్పాను. పాప క్షమాపణకి ఇక్కడ ఆస్కారమే లేదు. పాప క్షమాపణ అనే మాట చెప్పటం అంటే పాపం చేసిన ఒక్కడి కోసమని వాడి చేతిలో బాధితులైన వాళ్ళందరికీ అన్యాయం చేయటమే అవుతుంది. ఇది భగవంతుడు అనే వాడు చేయడు. ఇది ఎవడన్నా చేస్తే ఆయన భగవంతుడు కాదు కదా, దేవుడు అంటానికి కూడా వాడికి అర్హత లేదు. ఇక సిక్కు మతము పాప క్షమాపణ గురించి ఆలోచించట్ల. బౌద్ధము, జైనము అంటే ఇంచుమించు నాస్తిక దర్శనాలు. అవి కూడా వాళ్ళు పాప క్షమాపణ గురించి కోరుకోవట్ల. పారసిక మతం, దాని గురించి నాకున్నది పరిమిత జ్ఞానమే అయినా పారసిక మతం కూడా పాప క్షమాపణ అనే పేరుతో చేయట్లా మంచి జీవన విధానము అనే దానిలోనే బ్రతుకుతా ఉంది. ఈ బొత్తిగడికి ఏమీ తెలియదు కానీ వీడు చెప్పేస్తా ఉన్నాడు 8 మతాలని. ఎంతకా 8 మతాలు భారతదేశంలో ఉన్నాయా ప్రపంచవ్యాప్తంగానరా? ప్రపంచవ్యాప్తంగా 4000 పైచిలకు మతాలు ఉన్నాయి. వీడితో పెద్ద పుడింగిలాగా ఈ ప్రపంచంలో 8 మతాలు ఉన్నాయి అంట. అంటే వీడికి తెలిసిందే ప్రపంచం అనుకునే మతంలో వీడు బతుకుతున్నాడు లేండి. మనం ఏం చేస్తాం? అది ఆడి ప్రాబ్లం కాదు, ఆడి మతం ప్రాబ్లం, ఆడి పుస్తకం ప్రాబ్లం. రంజాన్ నెలలో ఉపవాసం ఉండేది పాపం పోవడానికే, తీర్థయాత్రకు పోయేది పాపం పోవడానికే. అరే రంజాన్ నెలలో ఉపవాసం ఉండేది పాపం పోగొట్టుకోవటానికని ఏ ముస్లింతో అని చెప్పరా? రంజాన్ నెలలో అల్లా వాళ్ళ కోసం అని చెప్పేసి ఒక ధర్మ గ్రంథాన్ని పంపించారు అని వాళ్ళు నమ్ముతున్నారు కాబట్టి దానికి గుర్తుగా వాళ్ళు ప్రతి సంవత్సరం రంజాన్ నెల జరుపుకుంటారు. ఆ మాసం అంతా ఎంతో నిష్ఠతో ఉపవాసాలు ఉంటూ వాళ్ళు ఏదో చేసుకుంటారు. కానీ పాపం పోగొట్టుకోవటానికి కాదు. ముస్లింలు ఎవరన్నా వీడియో చూస్తుంటే ఆ నెంబర్ ఉంది, ఆడికి ఫోన్ చేసి అడగండి, అరే గాడిదా నీ చర్చలు నీ మతం గురించి చెప్పుకోకుండా మా గురించి ఎందుకు తెలిసి తెలియని మాటలు తింగర్లంబడికే అని చెప్పేసి అడగండి. ఆడు కొంతమంది ఏం చెప్తారు తెలుసా? మా ధర్మం పాపం ఉందని చెప్పలేదు, మీ క్రైస్తవులే మనుషుల్ని పాపం చేస్తారని చెప్తున్నారు. అవును నిజమేగా. మరి అది ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు మేమేదో అబద్ధం చెప్పినట్టు ప్రచారం చేస్తుంది పోరంబోక. సనాతన ధర్మం ప్రకారం మనిషి ముమ్మాటికి అమృతస్య పుత్ర, అమృత పుత్రుడు. చిన్న పూజలో సైతము పాపం పాప కర్మణ పాపాత్మ పాప సంభవాత్ర ఇమాం కృపయా దేవా శరణాగత వత్సల అనిలా శరణం నాస్తి త్వమేవ శరణం అమ్మని చదువుతారు ప్రతి గుళ్ళో చిన్న పూజలో. ఇప్పుడు ఇది చదివావు కాబట్టి నిన్ను పురోహితుడు అనుకోవాలి. ఆహా ఒరే ఊరకొక్క. ఇప్పుడు ఆ మంత్రం ఎందుకు చెప్తారు? పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవ అనే మాట ఎందుకు వచ్చింది అంటే సనాతన ధర్మంలో పునర్జన్మ సిద్ధాంతం ఉంది.
మేము పునర్జన్మను నమ్ముతాం. కాబట్టి గత జన్మలో ఏదన్నా పాపం చేస్తుంటే ఆ పాపం వల్ల బహుశా ఈ జన్మ నాకు లభించి ఉంటే కనుక ఆ పాపాలన్నిటిని కూడా తీర్చుకుని వెళ్ళేంత శక్తిని నాకు ప్రసాదించు, ఆ పాపాల నుండి లేదా ఆ పాప కర్మ యొక్క ఫలితాన్ని తొందరగా అనుభవించి నేను విముక్తి పొందేలాగా నన్ను అనుగ్రహించు అంటారు. ఎందుకంటే మనిషి శక్తి ఎప్పుడు పరిమితమే. మనిషి ఎంత అనుకున్నా కూడా ఈ సంసార సాగరాన్ని, ఈ కర్మచక్రాన్ని దాటలేడు. కాబట్టి ఈ కర్మచక్రం దాటటానికి భగవంతుడిని శరణాగతి చేస్తే భగవంతుడు ఆ కర్మచక్రాన్ని వీలైనంత తేలికగా లేకపోతే వీలైనంత త్వరగా దాటేలాంటి శక్తిని ఇస్తాడు. అంటే దాని ఫలితాన్ని తగ్గించడు, కానీ దాన్ని అనుభవించగలిగే శక్తిని, దాన్ని తట్టుకోగలిగే శక్తిని, మనోనిగ్రహాన్ని మనకిస్తాడు. అది భక్తి యొక్క గొప్పతనం. అందుకే స్వచ్ఛమైన భక్తి వల్ల మనిషి మోక్షాన్ని పొందగలుగుతాడు. నిజానికి భక్తి యొక్క లక్ష్యం కూడా అదే. నువ్వేదో అన్నావు కదా ఇందాక, కట్ర హిందువులు అంటారు అక్కడ భక్తి ఉండదు అని చెప్పేసి. అసలు భక్తి అంటే ఏంటో తెలుసా? నా పాపాల కోసం ఎవడో వచ్చి కుక్క సాగు చావాలని కోరుకోవటం కాదు భక్తి అంటే. స్వస్వరూపానుసంధానం భక్తిరీత్యా భిధీయతే, మోక్ష సాధన సామాగ్ర్యం భక్తిరేవ గరీయసి అన్నారు. అంటే మోక్షాన్ని సాధన చేసుకోవటానికి, మోక్షాన్ని పొందటానికి అసలైన సాధనం భక్తి. ఆ భక్తి ఎలా వస్తుంది? స్వస్వరూపానుసంధానం భక్తిరీత్యే భిధీయతే. మన ఆత్మని పరమాత్ముడితో అనుసంధానం చేసుకోవటం ద్వారానే ఇది సాధ్యమవుతుంది. అంతే తప్ప నేను దిక్కుమాలిన పాపాలన్నీ చేస్తాను, నువ్వు నా కోసం వచ్చి కుక్క సావు సావు అని చెప్పేసి నేను దేవుణ్ణి కోరుకోకూడదు. అర్థమైందా? సకల మతాలు ఏం చెప్తున్నాయి అంటే పాపక్షమాపణ కోసం వెతకాలి, పొందాలని చెబుతున్నాయి, కానీ దానికి మార్గం చెప్పాల. ఇప్పుడున్న కొంతమందిని అడిగితే ఏం చెప్తారు తెలుసా? వారి స్వార్థ ప్రయోజనం కోసం భూదానం చేస్తే, గోదానం చేస్తే, అన్నదానం చేస్తే నీ పాపములు పోతాయి అని చెప్తున్నారు. కానీ శాస్త్రం ఏం చెప్తున్నా తెలుసా? నపుణ్యం దాన ధర్మస్య అని చెప్తుంది. దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు చేసే పుణ్యాలు, నువ్వు చేసే కార్యక్రమాల వల్ల నీ పాపం పోదు అని చెప్తుంది. నీలాంటి పులిహోర వాళ్ళకి ఇంతే అర్థమవుతుంది. అసలు ఎందుకంటే నపుణ్యం దాన ధర్మస్య అని చెప్పేసి ఎవడో చెప్పింది? వేదం చెప్పిందా? ఉపనిషత్తు చెప్పిందా? పురాణాలు చెప్పాయా? ఇతిహాసాలు చెప్పాయా? ఎవరో చెప్పలేదు. ఎవడో సొల్లు కుక్క ఎవడో రాసి ఉంటాడు, అది నువ్వు పట్టుకొచ్చి చెప్తా ఉన్నావు. కావాలంటే దీని గురించి ఒక్కసారి గూగుల్ని అడిగితే గూగుల్ ఏం చెప్పిందో చూద్దాం. నపుణ్యం దాన ధర్మస్య అనేది ఒక సముచితమైన పదబంధం కాదు. పుణ్యం మరియు దాన ధర్మం అనే పదాలను సూచించేలా ఉంది. దీని అర్థం దాన ధర్మం వల్ల పుణ్యం లేదా దాన ధర్మంలో పుణ్యం ఉంది అని. పుణ్యం అంటే మంచి పుణ్యం, దాన ధర్మం అంటే దానం చేయటం మరియు ధర్మ కార్యాలు చేయటం. పుణ్యం ఇది మంచి కర్మలు చేయటం వల్ల లభించే ఫలితం లేదా సద్గుణం. దాన ధర్మం ఇది పేదలకు లేదా అవసరాల్లో ఉన్న వారికి దానాలు చేయటం మరియు ధర్మ కార్యాలు చేయటం. ఏం చెప్తున్నావు? అక్కడ ఏముందరా? నిజానికి సనాతన ధర్మం యొక్క సిద్ధాంతం ఏంటో తెలుసా? త్యాగేనైకే అమృతత్వ మానుషు. త్యాగం వల్ల మాత్రమే మనిషి అమృతత్వాన్ని పొందగలుగుతాడు. అంటే నీకు ఉన్నది మొత్తం కూడా అందరికీ దానం చేయటం వల్ల నీకు సద్గతులు కలుగుతాయి, మంచి ఫలితాలు కలుగుతాయని చెప్తున్నారు. అంతేకాదు సనాతన ధర్మంలో అనేక యాగాల్లో విశిష్టమైన ఒక యాగం ఉంది తెలుసా? ఆ యాగం పేరే విశ్వజిత్ యాగం. అంటే ఈ లోకం మొత్తాన్ని గెలవటానికి చేసే యాగం. ఈ విశ్వజిత్ యాగాన్ని చాలా మంది చేశారు. అందులో ప్రధానంగా కఠోపనిషత్తులో చూస్తే వాజిశ్రవుడు అనే ఒక ఋషి చేశాడు. ఈ విశ్వజిత్ యాగం చేసేటప్పుడు చేయాల్సిన పని ఏంటో తెలుసా? తన దగ్గర ఏవైతే వస్తువులు ఉంటాయో, తన సంపద ఏదైతే ఉంటుందో ఆ సంపద మొత్తం చిల్లి గవ్వ కూడా మిగుల్చుకోకుండా మొత్తం దానం చేసేయాలి. మరి తనకున్నదంతా దానం చేసేస్తే ప్రపంచాన్ని జయించినట్టు ఎట్లా అవుతుంది? దానం యొక్క ఫలితం వల్ల. చివరికి మహాభారతంలో ధర్మరాజు రాజసూయ యాగం చేసినప్పుడు కూడా ఏం చేశాడు? తనకి అనేక మంది రాజుల ద్వారా ఏవైతే కానుకలు వచ్చాయో వాటితో పాటు తనకి ఉన్నవంతా కూడా మొత్తం దానం కింద ఇచ్చేశాడు. ఇది దానం యొక్క గొప్పతనం. ఇంకా రంతిదేవుడు కావచ్చు, దదీచి కావచ్చు, శిబి చక్రవర్తి కావచ్చు, ఇలాంటి ఎంతో మంది దాతలు ఉన్నారు మాకు. మరి నీ బైబుల్లో ఇలాంటి దానం చేసిన వాళ్ళని ఒక్క దాతం చూపించు, ఒక్క దాతం చూపించు. రెండో వాడిని నేను అడగట్లా. అలాంటి దాతం చూపించలేని నీ దిక్కుమాలిన పుస్తకం పట్టుకొచ్చి నువ్వు నా గ్రంథాలని, నా ధర్మాన్ని, నా ఆచారాల్ని, నా దానాల గురించి అవమానకరంగా మాట్లాడతావా? ఏదన్నా ఒక విషయం చెప్తే గుర్తుపెట్టుకురే, నలుగురు మెచ్చేలాగా ఉండాలి, 4 పీకేలాగా ఉండకూడదు. దేవుడే దారి చూపించాలని అన్ని చెబుతాను. అందుకే వేద ఋషులు సైతం ఏం చెప్పారు తెలుసా? అసతోమా సత్యమయ సమతోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా. ఏంట్రా మళ్ళీ చెప్పోసారి? సమతోమా జ్యోతిర్గమయ. అది సమతోమా జ్యోతిర్. నిన్నారా మీ అమ్మ పురోహితుడిని చేద్దాం అనుకుంది? నువ్వేనారా స్టేషన్కి నిష్టగా వెళ్ళింది నికృష్టుడా? అది తమసోమా జ్యోతిర్గమయ. అంటే తమస్సు అంటే చీకటి, చీకటి నుండి నన్ను వెలుగు వైపుకు నడిపించు అని అడగటం. అమృతంగమయ్య ఓం శాంతి శాంతి అని చెప్పారు. వారు సైతం వెతికింది తెలుసా? పాపాలు బాగుపెట్టుకునే మార్గం
ఒక వ్యక్తికి పాపాలు పోకపోతే దరిద్రం ఉండిద్ది, ఒక వ్యక్తి పాపాలు పోకపోతే జీవితం మారదు. ఒక వ్యక్తి జీవితంలో కనుక పాపం ఉంటే అష్ట దరిద్రాలు వాడి జీవితంలో ఉంటాయి. రే, ఏ ఋషి కూడా పాప క్షమాపణ కోసం ఆలోచించాల. నిజంగా పాప క్షమాపణ గురించి ఆలోచించి ఉండి కర్మ ఫలితాన్ని తప్పించుకునే ఆలోచనే చేయాలనుకుంటే గనక వశిష్ఠ మహర్షి కళ్ళ ముందే ఆయన 100 మంది కొడుకులు చనిపోతే ఆయన తన కర్మ ఫలితాన్ని, ఆయన తన తపశ్శక్తిని అడ్డం పెట్టుకుని వాళ్ళు బతికించుకునేవాడు లేదు. ఆయన ఆ కర్మ ఫలితాన్ని అలా అనుభవించాల్సి ఉంది. అలాగే మౌద్గల్య మహర్షి చరిత్ర చూడు. ఆయనకి కుష్టు వ్యాధి వచ్చినా సరే ఆ వ్యాధిని తన తపశ్శక్తితో తగ్గించుకోగలిగినా సరే తన దగ్గరకు వచ్చిన ఎంతో మందికి తమ ఇబ్బందులు తొలగించిన ఆయన కూడా తన ఇబ్బందిని తాను తొలగించుకోవటానికి ఇష్టపడలా. ఎందుకంటే ఈ ఫలితం ఈ జన్మ కాకపోతే వచ్చే జన్మలో అయినా అనుభవించాల్సిందే. అలాంటిది నేను ఈ జన్మలో దీన్ని వాయిదా వేసుకునే ప్రయోజనం ఏంటి, అనుభవించేస్తాను వీలైనంత వరకు అన్నాడు. ఇలా కర్మ ఫలితాన్ని అనుభవించిన దేవతలు కావచ్చు, ఋషులు కావచ్చు, మనుషులు కావచ్చు, ఎంతో మంది సనాతన ధర్మంలో ఉన్నారు. తద్వారా అందరూ ఇచ్చిన సలహా ఒకటే, కర్మ ఫలితాన్ని తప్పించుకునే అవకాశం ఎవరికీ లేదు, ప్రతి ఒక్కళ్ళు కూడా అనుభవించాల్సిందే అని చెప్పారు. ఈవెన్ పరమాత్ముడే స్వయంగా అవతారం దాల్చినప్పుడు కూడా తను కర్మకి అతీతుడైనా కూడా ఆ కర్మ ఫలితాన్ని అనుభవించాడు. అందుకే ప్రతివాడు పాపాలు పోగొట్టుకోవడానికి 100 ప్రయత్నాలు చేస్తారు. అయితే నీ 100 ప్రయత్నాలు కూడా సున్నా. యేసు ప్రభు నీ జీవితంలో ఉన్నప్పుడు జరిగేదని తెలుసా? సంపూర్ణంగా నీ పాపం పరిహరించబడింది. ఎందుకో తెలుసా? నీ పాపముల కొరకు దిగి వచ్చిన ఏకైక దేవుడు, ఏకైక పరిశుద్ధుడు ప్రభు యేసుక్రీస్తు మాత్రమే. సరే, సొల్లింటానికి బానే ఉంది కానీ ప్రూఫ్ ఏంటిరా? ప్రూఫ్ ఏంటి? ఇప్పుడు నా దగ్గర ఉన్నదంతా నేను పేదవాళ్ళకి దానం చేస్తే నాకు తృప్తి ఉంటుంది, నిజంగా కష్టంలో ఉన్నవాడు నా వల్ల ఒకడు సంతోషపడ్డాడు అని చెప్పేసి. కానీ గుడ్డిగా యేసుని నమ్మేసుకోవటం వల్ల నా పాపాలు పోయింది అనుకోవటానికి ప్రూఫ్ ఏంటి? యేసు ప్రభు పుట్టింది దేనికి? పరిశుద్ధాత్మకి. అదే బైబుల్ ప్రకారం అయితే. బయట అయితే ఇది చాలా మందికి పుట్టినట్టే ఉంది, మరి నాకు తెలియదు. పాప క్షమాపణ కోసం. అరే ఏ మతం నేను పాపం కోసం వెతికాను, దేనికోసం తిన్నాను నేను అన్వేషణ చేశాను, ఎక్కడా దొరకదు, ఇక్కడ దొరికిందే. ఈయన ఎవరో ఈయన జీవితం తెలుసుకోవాలని చదవడం ప్రారంభిస్తే నా జీవితం నాకు అర్థమైంది. యేసు ప్రభు రక్షకుడని, పవిత్రుడని, ఆయన తప్ప ఇంకొక దేవుడు లేడని, ఆయనే రక్షకుడని నాకు అర్థమైంది. వాడు సాంబార్ అడిగి పిస్తా బహార్. నీకు నచ్చితే నువ్వు నోట్లో పెట్టుకో ఆ వాక్యాలని, కానీ జనాలు అందరి నోట్లో పెట్టి జనాలు అందరితో కుడిపించాలని చూస్తే అట్రా. అర్థమైనప్పుడు ఏం చేశాను తెలుసా? మొత్తం విడిచిపెట్టి యేసు ప్రభు నిజమైన రక్షకుడని బైబిల్ కాలేజీని అంగీకరించాను. ఆ పెద్ద ఉద్ధరించు. నీలాంటి చాలా మంది బొచ్చుగాళ్ళు అక్కడ ఉన్నారులే. ఎప్పుడైతే యేసు ప్రభుని నమ్ముకున్నానో ఒక 2-3 నెలలు గడిచింది. గడిచిన తర్వాత మా పాస్టర్ గారు, నేను ఏ దైవజనుడి దగ్గర అయితే తరఫీదు పొందుతున్నానో ఆ దైవజనుడు ఎవరంటే ఆత్మ చేత నింపబడిన దైవజనుడు. మరి మిగతా వాళ్ళంతా ఉత్స చేత నింపబడ్డారా? దేవుని కృపలో అదే అభిషేకం మన మీద ఉంది, మన మీద అందరి మీద ఉంది, నా మీద కూడా ఉంది. హల్లెలూయా. ఏం చేద్దాం అయితే? అయితే ఆయన వాక్యం చెప్తూ దేవుడు ఇక్కడ కొందరిని ఏర్పరచుకోబోతున్నాడు, తన సేవకై కొందరు నియమించుకున్నాడు, మోకాళ్ళు వేసి కనిపెట్టండి అన్నాడు. వాక్యం ఆపేసి సరే కళ్ళు మూసుకున్నాం. కళ్ళు మూసుకుని అలా కనిపెడుతున్నాం. దేవుడు నాకు దర్శనాన్ని చూపించాడు. దర్శనాన్ని చూపించిన తర్వాత నేను సైలెంట్ గా ఉన్నా. ఎందుకంటే ఇది అసలు దర్శనమా కాదా, ఎప్పుడు చూడలేదు, ఇది నిజమా కాదని కన్ఫ్యూజన్ ఉన్నా. కొంతమందిని పిలిచారు, అంటే మీరు ఎవరైనా కనపడితే రండి అంటే కొంతమంది వెళ్ళారు, ఒక 5-6 ఇలాగ వేదికుంటే మోకాళ్ళు వేశారు. ఇప్పుడు ఆయన ఆటరకాలు ఇస్తున్నారు. ఇంకా ఒక వ్యక్తి ఉన్నాడు ఇక్కడ. దేవుడు ఎన్నుకున్నాడు ఆ వ్యక్తిని. ఆ వ్యక్తి నీకు ఈ దర్శనం వచ్చింది రా అంటే నేను ఎలా పోతాను నేను మనసులో అనుకున్నా. నిజంగా నువ్వే గనక అక్కడ నన్ను దర్శించాడు తీసుకొస్తే, నిజంగా ఈ దైవజనుడి ద్వారా మాట్లాడే వ్యక్తి నేనైతే నేను వెళ్ళను, నువ్వే వచ్చి నన్ను తీసుకెళ్ళి అని చెప్పాను. ఎరా ఎంత కాడికి అని బెదిరించడమేనా? చివరికి యేసుని కూడా బెదిరించడమే. నా బొచ్చు నాకు అవసరం లేదు, నీకు కావాలంటే నువ్వే నన్ను లేపుకెళ్ళి అన్నావా అంటే ఇంచుమించు అదే భాషలే. ఇట్ట ఆశ పెడితే లొంగిపోయేవాడు, భయపెడితే బెదిరిపోయేవాడు. ఏం దేవుడు నాకేం అర్థం కావట్లేదు బాబు. ఎప్పుడైతే దేవునికి ఆ విషయం చెప్పానో ఆశ్చర్యమైన విషయం, కళ్ళు మూసుకుని ఆమేన్ అనేసరికి నా దగ్గర ఉన్నాడు. ఎవడాడు? ఆడు నా దగ్గర ఉన్నాడు ఏంట్రా? ఎవడాడు? వేదిక దగ్గర తీసుకొచ్చి మోకాళ్ళే దేవుడు బలమైన ఆత్మతో నింపి పరిచర్య కొరకు వాడుకోబోతానని చెప్పారు. అప్పుడు అభిషేకం అనేది తెలియదు, పరిశుద్ధాత్మ శక్తి అనేది తెలియదు, ఏమి తెలియదు. కానీ వాళ్ళకి వచ్చి మోకాళ్ళు వేసింది. నీకే కాదురా, ఇప్పుడు కూడా చాలా మంది క్రైస్తవులకి ఏంటో తెలియదు, అసలు పాస్టర్లకే తెలియదే. ఇప్పుడు అభిషేకంతో నింపబడ్డా. అయిపోయిన తర్వాత 3 నెలలకి సెలవులు ఇచ్చారు బైబిల్ కాలేజీలో. సెలవులు ఇస్తే ఇంటికి వచ్చాను. ఇంటికి వస్తే మా అమ్మగారు మారారు, నేను మారాను, మా ఇంట్లో వాళ్ళు ఎవరు మారలా. సేమ్ పూజలు చేస్తున్నారు మా ఇంట్లో. అయితే మా అమ్మ నేను కలిసి ఇక్కడ ప్రార్థన చేసుకున్నంటే మా తాతగారు ఏం చేసేవాళ్ళు అంటే గంట కొట్టేవాళ్ళు, ఒక్కోసారి హారతలు ఇచ్చేవాళ్ళు, ఒక్కోసారి ఏం చేసేవాడు తెలుసా? మంచం మీద కూర్చొని సిగరెట్ కాల్చేవాడు. ఏం కాల్చేవాడు? ఎప్పుడో తెలుసా? మేము ఖాళీ కూర్చున్నప్పుడు కాదు, మేము ప్రార్థనలో కూర్చున్నా సిగరెట్ కాల్చడం మొదలెట్టేవాడు. కావాలనే, ఎందుకు? ప్రార్థన డిస్టర్బెన్స్ చేయాలని. నేను అనేవాడిని, అయ్యా ఎందుకైతే అట్లా కాలుతాం, మేము ప్రార్థన అయిపోయినా కావాల్సినట్టు కాల్చుకోవచ్చు అంటే నువ్వెవరు నా చేతానికి. నిజమేగా మరి,
నువ్వు నీ అమ్మాయి డిపెండెంట్స్ అక్కడ ఫుడ్ ఎట్ట మళ్ళీ. ఎందుకంటే దేవుడు నమ్ముకున్న కడుపు మంట ఆయన. సరే అట్లా ఉన్న పరిస్థితుల్లో ఒక 2-3 రోజులు జరిగిందని తెలుసా, హార్ట్ అటాక్ వచ్చిందండి. డాక్టర్లు చెప్పారు నువ్వు కనుక ఒక సిగరెట్ ముట్టినా అయిపోతావని. దెబ్బలు సిగరెట్ మానేశాడని. ఆయనకు అర్థమైందని తెలుసా, బాబో వీళ్ళు చేస్తున్న ప్రార్థన లేదు అందరా మొత్తానికి జోలికి వెళ్ళకూడదు అనుకున్నాడు. కాదురా, మరి చర్చిల్లోకి వచ్చి కొల్లబొడిచినప్పుడు సువార్త పేరుతో వీధుల్లోకి వచ్చినప్పుడు ఎరగదన్నినప్పుడు కూడా అప్పు మరి మీ దేవుడే వచ్చి వాళ్ళకు కూడా హార్ట్ అటాక్ లో లేకపోతే ఇంకో అటాక్ లో ఇవ్వచ్చుగా. అప్పుడు ఇవ్వకుండా మీరు మాత్రం వెళ్ళిపోయి పోలీస్ కేసులు ఎందుకు రాస్తారు? ఓహో, అప్పుడు మీ దేవుడు కాపాడ్డు కాబోలు. అప్పుడు ఏమలే, నేను వెళ్ళినప్పుడు స్పిరిట్ రాలా, దెయ్యం రాలా. అంత ముందు వరకు వచ్చిందంట. ఫోన్ చేసి చెబుతా ఉండేవాళ్ళు, అరే దెయ్యం వచ్చింది రా అది అని. సరే ఇప్పుడు ఎప్పుడైతే నేను మా ఇంట్లోకి వెళ్ళానో అప్పుడు ఒక ఉదయకాల సమయంలో మా అమ్మమ్మ గారు ఏడుస్తుంది మంచం మీద కూర్చొని. నేను వెళ్ళిపోతున్నాను చిన్నోడా నువ్వు జాగ్రత్త, పెద్దోడం చేస్తాను జాగ్రత్తలు చెప్తుంది. మా అమ్మ ఈ లోపు లేపి నన్ను, అరే చిన్నోడా లేచి ప్రార్థన చేయరా మా అమ్మ ఇట్లా మాట్లాడుతుంది. ఏం లేదులేండి, ఆడ అమ్మమ్మకి మళ్ళీ దెయ్యం పట్టింది, ఈడు వెళ్ళి ప్రార్థన చేయగానే పోయింది. దీనికి ఆడ సొల్లంతా నేనైతే చెప్పలేకపోతున్నాను, నీవు చూపించలేకపోతున్నా. ఇప్పటికే బోల్డ్ ఎంత అయిపోయింది కదా. ఏంటంటే ఇదంతా బేసిక్గా జాంబీ లక్షణాలు. ఈడ అమ్మకి ఫస్ట్ జాంబీ కరిచింది, వాళ్ళ అమ్మ ఇండి కరిచింది. ఈడ అమ్మ కలిసి ఇప్పుడు వాళ్ళ తాతని ఎవరైతే తిండెట్టి చిన్నప్పటి నుంచి పోషించారో వాళ్ళ తాతని కరిచారు, వాళ్ళు ఇప్పుడు అమ్మమ్మని కరిచారు. వాళ్ళు కూడా మత మార్పిడి అయిపోయారు. ఇప్పుడు వీళ్ళు నలుగురు కలిపి ఇంకెవరిని కలుగుతారో మరి మనకు తెలియదు. ఈ సోద అయితే ఇక్కడతో ఆపేస్తున్నా. ఎప్పుడైతే నేను స్తోత్రం స్తోత్రం అన్నానో ఆవులో దెయ్యం కేకలేసుకుని బయటకు వచ్చింది. ఆపో నువ్వు ప్రార్థన చేయొద్దు, ఇల్లు మండిపోతుంది, నేను మండిపోతున్నా, నేను కాలిపోతున్నాను అంటది. మరి ఎందుకంటే పాస్టర్ అనేవాడు కొంపలో అడుగు పెడితే ఆ కొంపలో మంటలు తప్ప ఇంకేముంటాయి? మీ యేసుకు కూడా గుండె మండుతూనే ఉంటుంది ఎప్పుడు. ఇక్కడ ఏదో పెట్టుకుంటాడు కదా మండుతున్నట్టుగా, అంటే ఫోటోలు, అది యేసు ఫోటోను కాదు నాకు తెలీదు. యేసు ఫోటోగా ప్రచారం అవుతున్న దాంట్లో అయితే అయ్యే ఉంటాయి. మరి మంట అట్టు ఉంటది మీకు. దెయ్యం చెప్తాను సాక్ష్యం, నువ్వు ఎప్పుడైతే గృహంలోకి వచ్చావో ఈ గృహం అంతా అగ్నితో కాల్చబడుతుంది. చూసారా, దెయ్యం సాక్ష్యం చెప్తుంది. ఇది సాక్ష్యం చెప్పే ఎన్ని అట్టాగుంటాయిలేండి దెయ్యాలే. ఈ ఇంట్లో నేను ఉండలేకపోతున్నాను, ఇదిగో ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నా మీద కూడా అగ్ని దిగి వచ్చింది, ఇక నేను ఇంట్లోకి గానీ ఈ వ్యక్తిలోకి గానీ తిరిగి అన్నటికి ఎప్పటికి రాలేను, నీకు నమస్కారం నన్ను వదిలే అని చెప్పేసి వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఒక రాత్రికాల సమయంలో ఒక ఆవిడ నేను వెళ్ళిపోతున్నాను నన్ను తీసుకెళ్తున్నాను అన్నంట. ఎవరితో వెళ్ళిపోతుందో ఇంకా ఈడికి అయ్యింది కాకుండా ఇట్లాంటి దిక్మాల సాక్ష్యాలు చర్చలో చాలా అయినాయి అని చెప్పేసి 4 చెప్తాడు, వినండి. ఈ దెయ్యంతో కూర్చున్నారు. కూర్చుని తెల్లారైంది ఫోన్ చేశారు. ఫోన్ చేసి అన్నా రాత్రి నుంచి మమ్మీ ఇదే పాట పాడుతున్నా, నన్ను వదిలే నేను వెళ్ళిపోతాను, నన్ను వదిలే నేను వెళ్ళిపోతాను అంటుంది, ఒకసారి ప్రార్థన చేద్దు రా అన్నారు. కేకలేయడం స్టార్ట్ చేసింది. ఏమన్నా తెలుసా, వద్దు నువ్వు ఇంట్లోకి రావద్దు, నువ్వు వస్తండి ఇల్లంతా కాలిపోతాని చెబుతుంది. వాళ్ళ చుట్టాల్లో 3 నెలల నుంచి దాదాపుగా దెయ్యాల చేత పీడించబడుతూ మాంత్రికుల దగ్గర తిరిగారు. ఎంతో మంది సేవకులను తీసుకొచ్చారు. ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళకి స్వస్థత లేదు. జస్ట్ వాళ్ళ ఇంటి బయట అడుగు పెట్టి అంతే. అడుగు పెడితే జరిగిందని తెలుసా, వాళ్ళలో ఉన్న దెయ్యం వెళ్ళిపోయింది. ఒక్కొక్కసారి అయితే కొందరు చచ్చిపోతారని ఇంటి బయట పడుకోబెట్టేవాడు. హాస్పిటల్ నుంచి పంపించేస్తే ప్రార్థన చేసి వచ్చిన తర్వాత 5-6 నిమిషాల్లో లెగిసి కూర్చుని నేడు కూడా బతుకున్న వాళ్ళు ఉన్నారు. బోల్డ్ సాక్ష్యాలు మా చర్చిలో. చూశారుగా, ఇది ఎలా ఉంటాయి దిక్కుమాల సాక్ష్యాలు. ఏం చేసైనా సరే కొంపలో వాళ్ళ కొంప బయట వాళ్ళ తన పర భేదం లేకుండా అందరినీ మత మార్పిడి చేయాలి. అదే ఈ జాంబీ వైరస్ యొక్క లక్ష్యం. ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకోవటానికి వీళ్ళు అబద్ధాలు ఆడతారు, బెదిరిస్తారు, మోసాలు చేస్తారు, ఏవైనా చేస్తారు. చివరికి చిల్లర సాక్ష్యంలో ఈ చిల్లరగాడు ఏం చెప్పాడో మీరు విన్నారు కదా. సో ఇలా సనాతన ధర్మాన్ని అవమానించటమే కాకుండా తప్పుడు వ్యాఖ్యల ద్వారా, తప్పుడు సాక్ష్యాల ద్వారా మత మార్పిడి చేస్తున్న వాళ్ళందరినీ కూడా ఫోన్లు చేసి ప్రశ్నించండి. ఇంకొకటి ఎవరైనా ఫోన్ నెంబర్ ఇవ్వాలంటే పోసుకోవాలా, ఫోన్లో ఇట్లాంటి తప్పుడు సాక్ష్యాలు ప్రచారం చేయాలంటే కూడా పోసుకోవాలా. ఇలా చేయాల్సిన బాధ్యత కేవలం నా మీదే కాదు, నేను నిజాన్ని చూపించడం నా బాధ్యత, ఈ నిజాన్ని నిగ్గదీసి ప్రశ్నించడం మీ అందరి బాధ్యత. సో అందరూ గట్టిగా నిలదీస్తారని మరోసారి గుర్తు చేస్తున్నాను. ఇలా మత మాఫియా అందరూ కలిపి చేస్తున్న మోసాల తాలూకు చిల్లర సాక్ష్యం మరో దాంతో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.